వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు పొద్దున యూట్యూబ్లో ఒక కామెంట్ చూసా. బ్రదర్, మీరు టీజీపీఎస్సీ గ్రూప్ 1 లీక్ అయినప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడారు, మరి నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మాత్రం అసలు మాట్లాడట్లేదు అని ఒక కామెంట్ చూశాను అనమాట. అప్పుడు అనిపించింది ఆ బ్రదర్ ఎవరో కానీ పాపం ఆయన నా వాట్సాప్ గ్రూప్లో లేనట్టున్నాడు. నా వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నీట్ పేపర్ కోసము నేను రోజు ఎన్ని నా వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నా, అసలు దానికోసం నేను ఎంత పోరాటం చేస్తున్నా అన్న విషయం నా 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 వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుసు. సో దీనికి సంబంధించే నేను మా ఫ్రెండ్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే అగైన్ అండ్ అగైన్. మన ఫ్రెండ్ ఎవరో కాదు, మీ అందరికీ సుపరిచితమే, మన తెలంగాణ మన లర్నింగ్ కంటిన్యూస్ ఛానల్లో తెలంగాణ ఎండోమెంట్ ఆఫీసర్కి మన ఫ్యాకల్టీ. సో రమేష్, హీఈస్ హియర్ టుడే. విల్ డిస్కస్ అసలు ఈ గ్రూప్ 1 పేపర్ లీకేజ్కి నీట్ పేపర్ లీకేజ్కి ఎంత సంబంధాలు ఉన్నాయి, అసలు పోరాటం ఎట్లా సాగుతుందో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే రమేష్, వెల్కమ్. థ్యాంక్ యూ. హౌర్ యూ? ఒకసారి మన వాళ్ళకి హాయ్ చెప్పినా అంటే. హాయ్ అండి, నా పేరు అరవింద్ అని చెప్పి. సరే అరవింద్, ఇప్పటి నుంచి రమేష్ పేరు అరవింద్, మీరు రమేష్ అనొద్దు, అరవింద్. ఓకే ఓకే అండి. సో మన ఏం సంగతులు అయితే అదే మనం ఫస్ట్ అప్డేట్ ఇద్దాము. అది ఎండోమెంట్ ఆఫీసర్ అనేది చాలా కంటిన్యూస్ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. దానికి ఒక ఆన్సర్ చెప్పేస్తే మనం అట్లీస్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ నా నోటిఫికేషన్ నవంబర్లో ఉంటుందని మనకు ఒక సమాచారం అండి. మ్యాక్సిమం నవంబర్లో నోటిఫికేషన్ ఉంటుంది. 3 నెలల గ్యాప్లో, అంటే 2027 జనవరిలో కానీ 2027 ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా మన క్లాసెస్ కోసం అయితే మనకు సిలబస్ మీద ఒక అవగాహన వచ్చింది. సో మనం 70% ఇంతకుముందు ఉన్న సిలబస్ ఉంటుందని అనిపిస్తుంది, కాబట్టి సిలబస్ అదే చెప్తున్నాము. ఒకవేళ చేంజ్ అయితే చేంజ్ అయిన సిలబస్ చెప్తాము. ఈ రోజుతో రామాయణం సిలబస్ అయిపోయింది. ఈ మిగతా సిలబస్లు కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ అయిపోతాయి. ఓకే, అది మన అప్డేట్. ఓకే, మరి అదే మనకి ఫస్ట్ మహిళలు ఏమడుతారంటే అన్న ఎప్పుడు కంప్లీట్ చేస్తారన్న ప్రశ్న ఉంది కదా, దానికి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఆగస్ట్ ఎండింగ్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. మొత్తం నాకు తెలిసి అయితే మన పాట అంతా ఆగస్ట్ ఎండింగ్లో అయిపోతుంది. ఇంకా తొందరనే కంప్లీట్ చేద్దాం, కాకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం మేము అంతే. అదే మన గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మనం ఆన్సరేబుల్. సెకండ్ థింగ్, ఇంకెవరైనా ఎండోమెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ కోర్స్ పర్చేస్ చేయండి. అండ్ దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. కొంచెం స్లోగా పోయిన మాట వాస్తవమే. లాస్ట్ మంత్ అది సిలబస్ చేంజ్ ఒకటి, అండ్ పాపం అరవింద్ వాళ్ళ ఫ్యామిలీలో ఎమర్జెన్సీ వచ్చింది, దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది. సో ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ రావడం వల్ల లేట్ అయింది. దానికి కొంచెం చింతిస్తున్నాం. బేర్ విత్ అస్. ఎందుకంటే మాకు ఒకటే ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకుంటారని మేము కూడా కొంచెం లీనియన్స్ తీసుకున్నాము. బట్ దట్ షుడ్ నాట్ బీ టేకెన్, సారీ ఫర్ దట్. ఇప్పుడు అయిపోతుందండి, ఫాస్ట్గా చేసేస్తాం, ఫటాఫట్ చేసేస్తాం. సో అరవింద్, నువ్వే అలాగే కమిట్మెంట్ ఇవ్వాలి నా ముందర, లేకపోతే నీ అంటే వాడతా నేను. డెఫినెట్గా కంప్లీట్ అయ్యి, అంటే మనకి సిలబస్ డౌట్ ఉండే అనమాట. రాంగ్ సిలబస్ ఏమైనా చెప్తున్నామని డౌట్ ఉండే. ఇప్పుడు మనకి సిలబస్ మారిన, ఏదైతే మనకు సిలబస్ రాబోతుందో దాని మీద పూర్తి అవగాహన ఉంది. సో అదే సిలబస్ చెప్తున్నాము. సో స్ట్రిక్ట్లీ మన విద్యార్థులకి ద బెస్ట్ మనం అదే ఫాలో అయ్యాం. ఇంకా కొత్త సిలబస్ వద్దు మనకి, ఇంకా పాత సిలబస్ కంటే పాత సిలబసే పట్టుకుందాం. ఎందుకంటే వాళ్ళు టీజీపీఎస్ వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలియదు. అదే ఇప్పుడు అంటే మనకు క్లారిటీ ఉంది, సిలబస్ ఏమొస్తుందనే క్లారిటీ ఉంది, అదే చెప్తాం మనము. అది మన క్లాస్లో చెప్పేస్తున్నాం, ఏం సిలబస్ చెప్తున్నాం కూడా క్లాస్లో చెప్తున్నాం మనము. ఓకే, అదే రైట్. అదండి అదే సంగతి. ఇంకోటి ఇదేంటి, మరి నీట్ సార్ పరిస్థితి ఎట్లుంది? నీట్ పేపర్ పరీక్ష చూస్తున్నాం, 2 రోజుల నుంచి చూస్తున్నాం. నీట్లో గొడవలు, అదే మన గ్రూప్. నీకేమనిపిస్తుంది ఇప్పుడు నీట్ కోసం మన ఇంత గొడవలు నడుస్తున్నాయి కదా, సోనం వాంగ్చుక్ అనుకో, లేకపోతే సిజేపీ పార్టీ అనుకో, బీజేపీ అనుకో, ఇన్ని ఇన్వాల్వ్ అయినాయి కదా. సో హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ ద ఇష్యూ సో ఫార్? దీన్ని మనము హౌ డు వి రిలేట్ దిస్ టు మన గ్రూప్ 1 టీజీపీఎస్సీ కూడా లీకేజ్ జరిగింది, కానీ అప్పుడు ఇంత ట్రాక్షన్ రాలేదు. గ్రూప్ 1 టీజీపీఎస్సీ పేపర్ లీకేజ్ జరిగింది, మనం 3 సార్లు ఎగ్జామ్ రాసినాము, కానీ అప్పుడు ఇంత గోల కాలేదు. అవును, కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఏమనిపిస్తుంది ఈ మాటల్లో? అంటే గ్రూప్ 1 ఇప్పుడు బేసిక్గా మనం అంతా బాధితులం అండి. అంటే బయట నుంచి చూసిన వాళ్ళం కాదు, మనం కూడా పేపర్ లీక్ అయితే ఎట్లుంటుంది అని బాధపడ్డ వాళ్ళం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నేను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కాబట్టి మెయిన్స్ ఉంటుందనే ఉద్దేశంతో చదువుతున్నప్పుడు అర్ధాంతరంగా దాన్ని ఏం చేశారంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. సో అప్పుడు మనం లీక్ అయినప్పుడు పెద్ద మనకేం, మన దగ్గర ఇంత ప్రొటెక్షన్లో గొడవలు ఏం రాలేదు. ఒక రాజకీయ నాయకుడు ఒక అతను నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆయన కూర్చోకముందే ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వము. అసలు మనం ఎవరిని రాజీనామా చేయమని డిమాండ్ కూడా చేయలేదు, మళ్ళీ ఎగ్జామ్ పెడితే రాసాము. అంటే నేను ఏమంటున్నానంటే, మరి ఇక్కడ గ్రూప్ 1 కూడా చాలా పెద్ద ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్ చిన్నదని చెప్పట్లేదు. గ్రూప్ 1 అనేది ఒక రాష్ట్రంలో
అత్యున్నత పదవి. ఒక కలెక్టర్ అంటే ఒక జిల్లాని శాసించే వ్యక్తి. మనం అందరం ఉద్యోగాల గురించి చదువుకున్నాం. మనం అంటే నీట్ విద్యార్థులు నేను తక్కువ చేయట్లేదు, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ విద్యార్థి ఆ వయసులో చాలా పెయిన్ ఉంటుంది. ఒక ర్యాంక్ వచ్చి ఫస్ట్ టైం వచ్చి సెకండ్ టైం రాకపోతే ఆత్మహత్య కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారని విన్నాం. టీనేజ్ కదా, టీనేజ్. కానీ గ్రూప్ 1 కూడా ఈ ఏజ్ అంటే ఏంటి, 30-35 ఏజ్లో నువ్వు ఒక జాబ్ వదిలిపెట్టాయి, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ ఇంకేదో వదిలిపెట్టి వచ్చి కూర్చొని చదువుతున్నప్పుడు అది క్యాన్సిల్ అయితే ఎంత పెయిన్ ఉంటుంది. అయినా మనం ఆ పెయిన్ను భరించాం, మళ్ళీ ఎగ్జామ్ రాసాం, ఇంత ప్రొటెక్షన్ అయితే చేయలేదు. అంటే ఇంకొకటి గ్రూప్ 1 ఇక్కడ జరుగుతున్న మనం చేసిన దాంట్లో అంతా ప్యూర్లీ విద్యార్థులు ఉన్నారు. మరి నీట్లో విద్యార్థులు అయితే నాకు కనబడట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1లో గ్రూప్ 1 విద్యార్థులు నడిపించారు. ఆదిత్య అనుకోవచ్చు, ఉస్మానియా విద్యార్థులు అయి ఉండొచ్చు, ఇంకా చాలామంది అశోక్ నగర్లో హాస్టల్లో ఉన్న అమ్మాయిలు చాలా అసలు వాళ్ళ పాపం ధర్నా అంటే తెలియని వాళ్ళు కూడా ధర్నాకి వచ్చారు. అంటే ఇక్కడ విద్యార్థులు చేసిన గొడవ, అక్కడ మాత్రం విద్యార్థుల కంటే బయట శక్తులు ఎక్కువ. అవును, ఎందుకంటే నేను అదే చెప్తా. ఇప్పుడు మంచి పాయింట్ రేజ్ చేసినావు. అంటే వీళ్ళు కొంతమంది ఈ పాయింట్ మాట్లాడుతున్నారు కదా, ఒక టీనేజ్ పిల్లాడు వెళ్ళి ఒక వ్యవస్థకి అగెయిన్స్ట్గా పోరాడేంత శక్తి ఉంటుందా, వాడికి అంత మెచ్యూరిటీ ఉంటుందా? పోనీ వాడు వెళ్ళి ఒక 17 years వెళ్ళి నేను జంతర్ మంతర్ ముందు ప్రొటెస్ట్ చేస్తా అంటే వాళ్ళ పేరెంట్స్ బొట్టు పెట్టి పంపిస్తారా? పంపరు కదా. ఆబ్వియస్లీ వాడి కోసము వాడికి జరిగిన అన్యాయాన్ని ఎవరో ఒకరు మాట్లాడాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు 17 years 18 years పిల్లల్ని మనం పంపము, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు, వాళ్ళకి పేపర్ లీకేజ్ అనే విషయం తెలుసు తప్ప వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు, ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు, వ్యవస్థలు తెలియదు, దీని వెనకాల ఎవడెవడు లబ్ధి పొందాలని ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే దీని వెనకాల చాలా శక్తులు వాళ్ళకి ఈ సిచ్యువేషన్ని లివరేజ్ చేసుకోవాలని ట్రై చేస్తాయి. ఒక 17 years పిల్లగాడిని హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దట్ స్టూడెంట్ టు గో అండ్ కమ్? అదే జనాలు మాట్లాడుతుంటారు, నాకు అదే అర్థం అవ్వాలి. నేను ఒకటి యాక్చువల్గా ఎందుకు ప్రొటెస్ట్ చేయాలి? మన గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందన్న వెంటనే ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేశారు. మనం ఎవరి మీద ప్రొటెస్ట్ చేయలేదు. అప్పుడున్న హరీష్ రావునో, కేసీఆర్నో, కేటీఆర్నో రాజీనామా చేయమని మనం కోరలేదు. ఎగ్జామ్ మళ్ళీ పెట్టమన్నాం, మళ్ళీ పెట్టినా రాసాం. మరి మనకు అప్లై అయింది, నీటి విద్యార్థులకు ఎందుకు అప్లై కావాలి? అదే మన ఏజ్ కదా, మన ఏజ్కి, మనకున్న ఏజ్కి వాళ్ళకున్న ఏజ్కి. ఈ ఏజ్లో కూడా 25 సంవత్సరాల వ్యక్తి కూడా గ్రూప్ 1 రాశాడు ఫస్ట్ టైం. అతన్ని క్యాన్సిల్ అయ్యేది, అతను కూడా మళ్ళీ రాశాడు. కరెక్ట్ అబ్బా. ఇంకా వాళ్ళకి ఓటు హక్కే రాలేదు కదా. ఇప్పుడు ఓటు హక్కు రాని పిల్లల దగ్గర నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? నేను వింటున్నట్టు మనం ధర్నా చేయలేదు కదా, వాళ్ళెందుకు ధర్నా చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెక్స్ట్ ఈ పాయింట్కి వస్తున్నా. ఇందాక అన్నదానికి ఆన్సర్ చెప్పినావు. వాళ్ళకి యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఏ టీనేజ్ పర్సన్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్. వాడు చేయలేడు, మనకు అంత మెచ్యూరిటీ రాదు. ఓకే, వాడు బాధ ఉంటుంది కానీ చేయలేడు. సెకండ్ పాయింట్, మనం ఎందుకు చేయలేదు అని అంటే గ్రూప్ 1 గట్టిగా 21,000 మంది రాశారు. వాటెవర్ ఒక 3 లక్షలు ఎంత 2,81,000 రాశారు. అందులో 30,000 మందిని వీళ్ళు తీసుకున్నారు. అందులో మనం గట్టిగా చూస్తే 4 నుంచి 5,000 మంది సిన్సియర్గా రాసిన వాళ్ళు అందరికీ తెలిసిన విషయం. ఉన్న కాంపిటీషన్ అంతా కూడా 4-5,000 ఉంటుంది. ఇంకా గట్టిగా పడితే 3,000 అంటారు. మరి ఈ 3,000 మంది, ఈ 3,000 మందికి ఈ 3,000 మందిని చూసుకుంటే ఈ 3,000 మందిలో ఎంతమంది వస్తారబ్బా? ఎంతమంది ఎక్కడెక్కడో 3,000 మంది విల్ బి స్ప్రెడ్ అక్రాస్ ద హోల్ స్టేట్. 3,000 మంది 33 జిల్లాలలో స్ప్రెడ్ అయిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏడికెళ్ళి వస్తారు, ఎట్లా వస్తారు? నువ్వు 33 జిల్లాలను 3,000 మందిని చేసుకుంటే గట్టిగా కలిసి 100 ఉంటారు ఒక జిల్లాలో. 100 మందిని నువ్వు ఎట్లా జమ చేస్తావు? వాడు ఎక్కడికి వెళ్ళి వస్తాడు, ఏం చేస్తాడు? అండ్ సెకండ్ థింగ్, మనకు జరిగిన విషయంలో గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1కి సహకరించలేదు. అది క్లియర్గా తెలియాల్సిందే, ఎందుకంటే మనం అనాల్సిందే. అదే మీరు గ్రూప్ 2 విషయంలో చూస్తే 10,000 మంది పోయారు నాంపల్లికి. అవును, 10,000 మంది పోయి ముట్టడించారు, దెబ్బకి దిగిరు టీజీపీఎస్సీ వాళ్ళు. కానీ గ్రూప్ 1 విషయంలో బ్రదర్స్, గ్రూప్ 2 గ్రూప్ 4 రాసిన వాళ్ళు ఎవరైనా మీకు తెలియదా అండి? గ్రూప్ 1కి మనకు కాదులే, మనకు కాదులే, గ్రూప్ 1 మనకు కాదులే. అదే ఇదే గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ గ్రూప్ 3 కానీ అభ్యర్థులు గ్రూప్ 1 వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఉంటే సూపర్గా ఉండేది. అయితే వీళ్ళు అనొచ్చు, అన్న మేము సపోర్ట్ ఇవ్వకుండానే అక్టోబర్ 19th కంటే వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఆ రోజు అక్టోబర్ 19th మస్తు సపోర్ట్ ఇచ్చారు. కానీ అది ఎప్పుడు ఇచ్చారు? ఎల్లుండి ఎగ్జామ్, మండే రోజు ఎగ్జామ్ అంటే మనలో 19th రోజు మనం గొడవ చేసినాం, చాలా గట్టిగా చేసినాం. ఆ రోజు ఒక్క గ్రూప్ అనే కాదు, ఆ రోజు గ్రూప్ 4 వాళ్ళు వచ్చారు, గ్రూప్ 2 వాళ్ళు వచ్చారు, గ్రూప్ 3 వాళ్ళు వచ్చారు, వేరే వాళ్ళు వచ్చారు, కానిస్టేబుల్స్ వచ్చారు, అందరు వచ్చారు. కానీ అది చేసిన టైమింగ్ రాంగ్ అయింది. మన ఒక జస్ట్ 36 hours ముందు చేస్తే ఎడికలవుతుంది కాదు కదా. సో అట్లా ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదు అనుకోవడం వల్ల ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళు బాధపడుతున్నారు, 3,000 మంది బాధపడుతున్నారు. రేపు అదే విషయం ఇంకొకరికి జరగవచ్చు. ఇదే జరిగింది బేసికల్గా. నేను మళ్ళీ సమరైజ్ చేస్తున్నా. మొదటిసారి మనం ఎవరం ధర్నా చేయలేదు, కానీ రెండవసారి అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టారు, అంటే లాస్ట్ టైం రిక్రూట్మెంట్. అప్పుడు మాత్రం మనం ఎందుకు ధర్నా చేశాము, ఫస్ట్ టైం చేయలేదు అంటే
ఫస్ట్ టైం ఏమో పేపర్ లీక్ ఇష్యూ, లాస్ట్ టైం ఏంది ప్రిలిమ్స్లో తీసుకున్న రేషియో సరిగ్గా లేదు, ఎగ్జామ్ క్వశ్చన్స్ అవకతవకలు ఉన్నాయి. ఇలా మల్టిపుల్ విషయాలలో ప్రభుత్వం స్పందించకపోతే మనం డెసిషన్ తీసుకున్నాం. ప్రభుత్వం స్పందిస్తే మనం డెసిషన్ తీసుకోలేదు. మొదటిసారి ప్రభుత్వం స్పందించి ఎగ్జామ్ మళ్ళీ పెడితే మనం ఏమనలేదు. సెకండ్ టైం క్యాన్సిల్ అయినా మనం ఏం గొడవ చేయలేదు. అంటే ప్రభుత్వం స్పందించిన తర్వాత ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం స్పందించింది, నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టింది. సరే రాజీనామా చేయాలన్న దాని మీద ఎంక్వైరీ కమిషన్ ఏదో చేస్తా అంటున్నారు. అది రాజీనామా అనేది మంచి డిమాండే. కానీ ధర్నా చేయటాలు మొత్తం హైడ్రోజన్ రైలు మీద అసలు మనం ఫస్ట్ టైం హైడ్రోజన్ రైలు ఇంట్రడ్యూస్ అయితే దాని మీద స్టోన్ పెల్టింగ్ అనేది, ఇంకొకటి మళ్ళీ అక్కడ నినాదాలు చూస్తే ఆర్టికల్ 370 రద్దు చేయాలి, ఆ తర్వాత ఇంకేదో విదేశీ నిధులు రావాలి, జెండర్ ఈక్వాలిటీ. అసలు నీట్కి ఇవన్నీ సంబంధం కాదు రమేష్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అది నీట్ ఉద్యమం కాదండి. నీట్ ఉద్యమం కాదు ఇది. ఆల్రెడీ వేరే వేరే ఉద్యమాల వ్యక్తులందరూ బ్యాక్గ్రౌండ్లో ఉండి నీటిని ముందు పెట్టుకుని నడిపి. కరెక్ట్. నువ్వు అన్న అట్లా కూడా అనుకుందాం, కొద్దిసేపు నువ్వు అన్నదే అనుకుందాం. సో వేరే ఎవరి అజెండా వాళ్ళకు ఉందేమో, కానీ కంటిన్యూస్గా లాస్ట్ 10 years చూస్తే 80 సార్లు 90 సార్లు పేపర్ లీకేజ్ అనేది నీట్ 2 సార్లు లీక్ అయింది ఓవరాల్గా. లీక్ ఒకటే కాదు కదా. తెలంగాణలో 2016 నుంచి లీక్ చేస్తున్నాడు ఆ మహానుభావుడు. వాని పేరు మర్చిపోయినా, మన ఏందని పేరు లీక్ చేసి దొరికి జైలు చూసిన పేరు కూడా మర్చిపోయినా. ప్రవీణ్ బ్రో చాలా ఫేమస్. గత 6 సంవత్సరాల నుంచి పేపర్ లీక్ చేసి అమ్ముకుంటుండంట. వాళ్ళ ఊర్లో వాళ్ళ ఏదో ఊరట, ఆ ఊర్లో అందరికి ఉద్యోగాలు వచ్చినాయంట. అంటే నేను ఏమంటున్నానంటే మన ప్రవీణ్ బ్రో గత 6 సంవత్సరాల్లో ప్రతి పేపర్ లీక్ చేసిండు. దాంతో పోలిస్తే నీట్ లీక్ అనేది అసలు విషయం. నీట్ ఒకటే కాదబ్బా. ఇప్పుడు ఇన్ని ఒక దేశంలో ఒక 10 ఏళ్లలో ఇన్ని లీకేజెస్ జరిగితే అంటే నువ్వు లీక్ చేస్తావు, ప్రభుత్వం మళ్ళీ పెడుతుంది, నువ్వు లీక్ చేస్తావు, ప్రభుత్వం మళ్ళీ పెడుతుంది. అంటే దీనికి ఒక అకౌంటబిలిటీ లేదా? అంటే దీనికి హెడ్ ఎవడు అనేవన్నీ మనం పట్టుకుంటాం కదా. మరి రాజీనామా కళ్ళు మూసుకొని చేయాలి. మనం ఎట్లాంటి దేశం నుంచి వచ్చినాము? లాల్ బహదూర్ శాస్త్రి ఒక జస్ట్ ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, తక్కువని ఇచ్చేసిండు. మన నితీష్ కుమార్ కూడా ఆయన హయాంలో ఒకసారి ఇచ్చేసిండు తెలుసా, ఆయన బీహార్ రాజీనామా చేసిండు. మరి అట్లాంటి దేశంలోకి వెళ్ళి వచ్చి నువ్వు ఇన్నేళ్ళు అయినా కానీ నేను నోరు మూసుకొని నిన్న మాట్లాడండు మోడీ సాబ్, మొన్నటి నుంచి ఎందుకు మాట్లాడతలేరు? ఇంత పెద్ద ఇష్యూ అయితే, గొడవ అయితే, అంటే దీనికి ఆన్సర్ చెప్పాలి కదా, అకౌంటబుల్ ఉండాలి కదా. ఇప్పుడు రేపు ఎవరైతే ఇప్పుడు అన్నావు కదా, వాళ్ళు నీట్ విద్యార్థులు కాదు, నెక్స్ట్ సెట్ ఆఫ్ విద్యార్థులు మేబీ 10 years అహెడ్ ఉంటారు. ఇప్పుడు ఆ 10 years అహెడ్ వాళ్ళు ఇప్పుడు కొట్లాడలేదు అనుకో, రేపు ఇంకో 10 years తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఆ స్టేజ్కి వస్తారు. మరి ఇట్లనే కంటిన్యూ అయితే రేపు ఇప్పుడు వీళ్ళు సఫర్ అయినట్టు రేపు వాళ్ళ పిల్లలు సఫర్ అవుతారు, లేకపోతే మనమే ఇంకొక విధంగా సఫర్ అవుతాం కదా. ఇట్ ఈస్ అబౌట్ ద సేమ్ థింగ్. ఒక నీట్ ఒకటే కాదు. ఇప్పుడు అన్యాయం జరిగిందంటే ఒక పేపర్ లీకేజెస్నే కాదు. ఇప్పుడు నువ్వు చూసుకో, ఇథనాల్ బ్లెండింగ్ చూసుకో, రోడ్స్ చూసుకో, హైవేస్ చూసుకో, బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి. ఇవన్నీ అంటే మనం దీన్ని ఒకదానికొకటి లింక్ చేసుకోవచ్చు మెల్లగా. ఎప్పుడైనా ఈ ఎగ్జామ్ ఇష్యూని ఎట్లా చూడాలంటే ఒక ఎగ్జామ్ ఇష్యూ లాగానే చూడొద్దు. దీనికి సరౌండింగ్స్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగింది, 100 రూపాయలు అయింది డాలరు, మరి ఒకదానికోటి లింక్ ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు మొన్న బ్రిడ్జ్ కట్టిరు, కోల్పోయింది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోల్పోయింది, ఇథనాల్ బ్లెండింగ్ ఇదైంది, ఏ చూసినా నీకు ఇది అవుతుంది కదా. మరి దీనికి గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలి కదా. పేపర్ లీకేజ్ ఒకటే కాదు కదా. ఇథనాల్ బ్లెండింగ్ అనే దాని మీద ఇంకా మనకు శాస్త్రీయంగా ఎవరు అది ఒకటే కాదా బాగా అని చెప్తాను నేను వరుసగా. ఇప్పుడు ఇథనాల్ బ్లెండింగ్ చేయడం వల్ల నిజంగా ఇంజన్లు ఖరాబ్ అవుతున్న విషయం అయితే ఎవరు ఇంకా నిర్ధారించలేదు. మనకు అది నిజమే లేదు. ఇక్కడ ఆపుతా. ఎందుకు నిర్ధారించలే? చాలా కంపెనీలు రిజెక్ట్ చేసేసినాయి. వాళ్ళు మొన్ననే న్యూస్ చూడు, లాస్ట్ 1 weekలో ఎన్ని కంపెనీస్ వాళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ చేసినాయి జస్ట్ బికాస్ అవర్ వెహికల్స్ విడ్ నాట్ సపోర్ట్ ఇథనాల్ ఇంజన్స్ అని. రీసెంట్గా లాస్ట్ 1 week 10 days రోజు ఒక న్యూస్ వస్తుంది. ఇథనాల్ బ్లెండింగ్ అనేది శాస్త్రీయంగానే జరుగుతుంది నాకు తెలిసినంత విషయం. ఒకవేళ అది చాలా పెద్ద విషయము. ఒకవేళ అది నిజంగా అంతగా ప్రభావితం అయితే ఇప్పటికెప్పుడో బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు అంత చిన్నగా అంత ఈజీగా అయితే గవర్నమెంట్ చేయదు. అదొకటి. రెండో విషయము, మనకు అంటే కట్టుతున్న బ్రిడ్జెస్ కూలుతున్నాయి అన్నారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు కూలితే నష్టం కదా గవర్నమెంట్కి అంటున్నారు. యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టిన తర్వాత కూలితే గవర్నమెంట్కి నష్టము, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలితే కాంట్రాక్టర్ నష్టపోతాడు. అంటే కూలితే ఏం కాదంటే నేను ఎప్పుడైనా కూలని చెప్పేదేనండి. ఇప్పుడు నేను ఏమంటానంటే, అంటే ఇప్పుడు ఆర్థికంగా దేశ ప్రజలకు నష్టం లేదు, కానీ నిజంగా అంత నాసిరకం బ్రిడ్జ్ కట్టడం అనేది ఘోరం. కరెక్ట్. అలాంటి వ్యక్తికి మళ్ళీ కాంట్రాక్ట్ ఇవ్వరు. దానికి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలి, దాన్ని శిక్షించాలి. కానీ ఇక్కడ ఆర్థికంగా దేశానికి నష్టం అనేది లేదు. దేశానికి నష్టం అంటే దేశం అంటే ఎవరు? మనుషులతోని కూడుకున్న సమూహమే కదా. ఇప్పుడు మొన్న గుజరాత్లో వాళ్ళ స్టేట్లోనే, మోడీ స్టేట్లోనే
కొత్త బ్రిడ్జ్ వాటర్లో పడితే 170 మంది టఫక్ మనకి కూలిపోయారు. వాళ్ళ స్టేట్ గుజరాత్ స్టేట్లోనే కూలిపోయారు. బాధాకరం. అంటే ఇక్కడ మనకి ఒక 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 100 మంది పోయిండ్రు అని అంటే దేశానికి నష్టం లేదు, 150 కోట్ల మంది అది కాదు కదా. నేను అదే పెట్టలేదు. అంటే నేను మనిషి ప్రాణానికి ఏమైనా జరిగితే ఒక్కరికి జరిగినా 100 మంది జరిగినా నేను ఖండిస్తాను. దానికి సంబంధించిన అది గుజరాత్ అయినా ఢిల్లీ అయినా తెలంగాణ అయినా తీసుకోవాలి యాక్షన్. నేను ఏమంటున్నానంటే చాలామంది ఏం రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారంటే వాట్సాప్ యూనివర్సిటీ నుంచి తీసుకొని, అంటే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూల కొడితే మా అందరికి ట్యాక్స్ పడుతుంది అంటారు. నిర్మాణంలో బ్రిడ్జి కూల కొడితే అది నిజంగా కాంట్రాక్టర్కి నష్టమో అతనికి మళ్ళీ కాంట్రాక్ట్ ఇయ్యరు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నిజంగా నిర్మాణం అయిపోయిన తర్వాత కూలితే పరిస్థితి ఏంటి? కాబట్టి అది మీరు అనేది పాయింటే. కానీ నేను ఏమంటే ఈ మన భారతదేశం ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఇంత చిన్న చిన్న ఇష్యూకు ఢిల్లీలో చిన్న జంతర్ మంత్రి దగ్గర చేస్తా అంటే చిన్న ఇష్యూ అంటే కొడతాను నేను. ఇప్పుడు నేను నెంబర్ కూడా ఉంది అలాగే. చిన్న ఇష్యూ అంటే నా ఉద్దేశం ఏంటంటే బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో చూస్తున్నా. దేశము చైనాతోని జపాన్తో పోల్చుకుందామా, లేకపోతే మనము బంగ్లాదేశ్ పాకిస్తాన్లతో పోల్చుకుందామా? మన చేతిలో. ఇప్పుడు మంచి పాయింట్ తెచ్చినావు, చైనా బంగ్లాదేశ్ అంటున్నావు కదా. ఆ పాయింట్కి నేను చెప్తున్నా, చాలామంది ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తుంటే ఇది చైనా నుంచి ఫండింగ్ వచ్చింది, పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వచ్చింది, అందుకోసము ఇది అవుతుంది అంటారు కదా. నేను నా ప్రశ్న ఏంటంటే, అనుకుందాం అదే గడ్డ అనుకుందాం, చైనా నుంచే ఫండింగ్ వచ్చింది అనుకుందాం, పాకిస్తాన్ నుంచే ఫండింగ్ వస్తే మంచిదే కదా. ఇప్పుడు మనం ఎట్లయినా ఫండింగ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు జంతర్ మంతర్కి నేనేమో ₹1 ఇవ్వలే. అయితే ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి ఎవడో ఒకటి ఇస్తుండు కదా, అట్లా చూడొచ్చు కదా మంచిగా. ఇప్పుడు వాడు అదే నీట్ పేపర్ జరిగింది అంటే నీకు చైనీస్ వాడన్నా ఫండింగ్ ఇస్తుండు, పాకిస్తాన్ వాడన్నా ఫండింగ్ ఇస్తుండు, మరి దీనికి ఆన్సర్ చెప్పు. అని నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మన శత్రు దేశాలు ఎందుకు ఫండింగ్ ఇస్తున్నాయండి? మరి గ్రూప్ 1 ఇష్యూకి ఏ దేశం గ్రూప్ 1 ఇష్యూలో కాళ్ళు అరిగేటట్టు నువ్వు తిరిగినావు, నేను తిరిగినా, మనకి ఎంత ఫండ్ వచ్చింది, మనం ఎంత డబ్బులు ఓన్ జేబులోకి వెళ్ళి పెట్టుకున్నాం. కరెక్ట్. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు శత్రు దేశాలు మనకి ఎందుకు ఫండింగ్ ఇస్తాయి? ఇప్పుడు చైనా లాంటి దేశము, చైనాకి భారతదేశానికి అసలు కంపారిజనే లేదు. వాళ్ళ పనుల వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అబ్బా, ఇండియన్స్ ఉన్నాము. ఇండియన్స్ ఒక ఆఫ్రికాలో ఒక సోమాలియా కంట్రీ గురించి మనం ఆలోచిస్తామా? నాకు తెలిసి చైనీస్ కూడా మనం అట్లా అనుకుంటారేమో. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడో ఉంది, మన డెవలప్మెంట్ ఇక్కడనే ఉంది. అసలు వాళ్ళకి మనం కాంపిటీషనే కాదబ్బా, మనమే ఎక్కువ ఊహించుకుంటాం అనిపిస్తుంది నాకు. చైనాతో మనం అంత కాంపిటీషన్ అయితే ఇవ్వట్లేదు, నేను ఒప్పుకుంటా దాన్ని. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నారు. కానీ చైనా మనల్ని తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఎందుకు పరిగణిస్తుంది? మనకు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వానికి ప్రతిసారి అడ్డుపడేది చైనానే. ఇంకొకటి అండి, ఇప్పుడు మనం ఏ దేశంతో స్నేహం చేస్తే ఫస్ట్ జడగొట్టేది చైనానే. మనం అది ఉత్తగా నాకు అనిపిస్తుంది. ఉత్తగా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేక వీళ్ళ పిల్లలు మాత్రం బయట చదువుకోవచ్చు, వీళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండవు. వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేక నేను రాజీనామా చేయాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ అని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పేపర్ లీక్ అనేది చిన్న విషయం కాదు, నేను బాధితుడిని. కానీ నేనేం చెప్తున్నా అంటే, నేను బీజేపీని కూడా సపోర్ట్ చేయట్లేదు. అక్కడ కాంగ్రెస్ బీజేపీ నాకు అనవసరం. ఏంటంటే హైడ్రోజన్ రైలు మీద రాలేయడం, దేశం నడిబొడ్డులు మన ఢిల్లీలో అంత పెద్ద ధర్నా చేయాల్సిన అవసరం లేదు. మనం ఏ స్థాయిలో చేసాం ధర్నా? చివరికి మనకు ఒక మల్టిపుల్ ఇష్యూస్, ఒక ఇష్యూ కాదు, అదే పేపర్ లీక్ అయింది, క్వశ్చన్స్ రాంగ్ అని మన తెలంగాణ టెక్స్ట్ బుక్కే ప్రామాణికం కాదని వాదించారు. ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటే అప్పటికి తట్టుకోలేక అది 1 డే చేసినాము. దానికి కూడా మనకు కేంద్ర మంత్రులు వచ్చి సపోర్ట్ చేసిండ్రు. మనం కూడా దాన్ని దాన్ని ఏమంటారు, అసలు ఒక్క చిన్న డ్యామేజ్ చేయాలి మన దాంట్లో. శాంతియుతంగా ర్యాలీలు చేసినాం. అది ఇంత మెచ్యూర్డ్గా మనం ఉన్నప్పుడు నీట్ విద్యార్థులు వెనుకున్న వ్యక్తులు కూడా మెచ్యూర్డ్గా ఉంటే అయిపోతాయి కదా. నీటు విద్యార్థుల వెనకాల ఉన్న వ్యక్తులని వీళ్ళు ప్రపోజ్ చేస్తారబ్బా. ఎందుకు మనము అన్నెసరీ వీళ్ళ వెనకాల నువ్వు ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలా. కానీ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాబ్బా, నువ్వు ఒక ప్రోడక్ట్ కొన్నావు, ఒక మైక్ కొన్నావు, షాపుకి పోయి పలానా మైక్ పనిచేస్తలేదు అని షాప్ వాడిని అడిగితే వాడు నీకు అది ఎందుకు పనిచేస్తలేదా, నీకు డిఫెక్టివ్ పీస్ ఇచ్చిండా, రీఫండ్ ఇస్తాడా, రీప్లేస్మెంట్ ఇస్తాడా, మంచిది ఇవ్వలేదా అని చెప్పడం ఎక్స్పెక్ట్ చేస్తావు. కానీ నువ్వు ఆ టైంలో నేను మాత్రము తప్పు ఇచ్చిన, నువ్వు అన్నీ కరెక్టే చేస్తున్నావా, నువ్వు ఆఫీస్కి లేట్గా పోతలే, ఆఫీస్ నుంచి జల్దీ రావట్లే, నువ్వు మన పోలీసునికి ఫైన్ ఇచ్చి తప్పించుకోలే, మీ ఇంటి పర్మిషన్కి డబ్బులు అని అంటే అనుకుందాం, అట్లా అన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి ఆన్సర్ ఇచ్చిన అనుకో, నువ్వేమంటావు ఇమ్మీడియట్గా? అరే నేను అడుగుతుంది ఏంది, నువ్వు చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పేది అట్లే ఉంది. ఇప్పుడు నీటు పరీక్ష ఎందుకు ఫెయిల్ అయింది, అకౌంటబుల్ చెప్పురా అంటే, సీజేపీలో సోనం వాంగ్చుక్కి బిజినెస్ ఉంది, సోనం వాంగ్చుక్ వాళ్ళ పిల్లానికి బిజినెస్ ఉంది, అభిజిత్ గానికి అది ఉంది, దీని వెనకాల ఉన్నవానికి పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయి. నీకు ఇవన్నీ ఎందుకు? నువ్వు ఆన్సర్ చెప్పాల్సింది ఏంది? యూ హ్యావ్ టు టెల్ ద ఆన్సర్ దట్ నీట్ పేపర్ ఎందుకు లీక్ అయింది, దీనికి ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా కారణం చెప్పాలి తప్ప. నీట్ పేపర్ లీక్ అయిన వ్యక్తుల్ని పట్టుకున్నారు. ఏదో పట్టుకున్నారు, 4 వ్యక్తులు అరెస్ట్ ఎవరినో పట్టుకున్నారు. మళ్ళీ అట్లాంటి సరే పట్టుకుని ఏం చేశారు? సరే పట్టుకుని ఏం చేశారు? దర్యాప్తు జరుగుతాయి. వాళ్ళైతే మనదైతే ఏం నార్త్ కొరియా కాదు పట్టుకోని కాల్చి చంపడానికి. చంపినా కానీ మన ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మన రాజ్యాంగం సపోర్ట్ చేయదు.
ధర్మేంద్ర ప్రధాన్ దీనికి పూర్తి బాధ్యత వహించాలి. నేను అది కూడా చెప్తున్నా. ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన బాధ్యత వహించి దాన్ని ఎట్లా నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూస్తారో చెప్పాలి. ఎందుకంటే ఇది రెండోసారి లీక్ అయింది. ఫస్ట్ టైం లీక్ అయింది, అయిపోయింది. రెండోసారి కూడా లీక్ అయింది. అంటే నేను సపోర్ట్ చేస్తలేను, కానీ నేను ఏమంటున్నానంటే ఇంత రసాపాస జరిగి తలల పలగాల, లేకపోతే మన దేశం ఇప్పుడు భారతదేశంలో ఏం హైలైట్ అవుతుంది, ఏం జరుగుతుందంటే CJP ప్రొడక్షన్. ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో తర్వాత విషయం, ఇక్కడ జరుగుతున్న ప్రొడక్షన్లో మనకు అంటే నేను ఏమంటున్నానంటే యాజ్ ఎ టీచర్ నేను ఏం కోరుకుంటా అంటే నా విద్యార్థులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటా, విద్యార్థులందరూ శాంతియుతంగా ఉండాలని కోరుకుంటా. మనము ఫస్ట్ టైం పేపర్ లీక్ అయితే మన ఓటు ద్వారా మనం అంటే ఏంటో చూపించినాం. మనకు ఒక ఓటు హక్కు అనేది అంబేద్కర్ ఇచ్చిండు కదా, మనం ఓటు హక్కు ద్వారా మనం చూపించుకోవచ్చు. నచ్చిన వ్యక్తికి ఓటేయాలా, నచ్చిన వ్యక్తికి ఓటేయద్దు, అంతే. కానీ నేను ఏమంటానంటే దీన్ని హింసాత్మకంగా చేసింది ఎవరంటే, నువ్వు విజువల్ చూసినట్టయితే ఒక పెద్ద ట్రక్ నిండా రాళ్ళు తీసుకొచ్చి పెట్టింది CJP పార్టీ కాదు. ఇప్పుడు మొత్తం నిన్న చూసినట్టయితే ఆర్మీ వాళ్ళు అక్కడ కారద్దాలు పగలగొడుతున్నారు. ఆర్మీ వాళ్ళు కాళ్ళల్లో ఇది పెట్టి కింద పడేస్తున్నారు. ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టు. అరే కర్ర కూడా మేకు పెట్టి కొడతాను. అబ్బా నాకు అర్థం కాదు, కర్రకు మేకు పెట్టి కొట్టాల్సిన అవసరం అంటే అది నువ్వు ఏంది, నీకు సాడిస్టిక్ ప్లెజర్ ఏంది భయ్? నువ్వేమైనా ఇది థర్డ్ డిగ్రీ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎవరు సపోర్ట్ చేయరు. మన మీద లాఠీ చార్జ్ ఉంది, మన మీద లాఠీ చార్జ్ ముందర. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా మన లేడీస్ హాస్టల్కి వెళ్ళి లాఠీ చార్జ్ చేస్తే అతన్ని సస్పెండ్ చేశారు. ఎవ్వరం దాన్ని సపోర్ట్ చేయము. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరగాలని కోరుకోవట్లేదు. నేను ఏమంటున్నా అంటే ఇటు విద్యార్థులు తప్ప అనట్లే, నేను అంత దూరం లాగెళ్ళకూడదు అంటున్నా. ఒక్కసారి జరిగినప్పుడు గవర్నమెంట్ స్పందించాలి, నిజంగా అది కూడా తొందరగా స్పందిస్తే బాగుండేది. కానీ నేనేమంటున్నా అంటే ఇదేదో మనం భూతత్వంలో పెట్టి చూసి దాన్ని మనము అందరం జంతర్ మంతర్కి వెళ్ళకపోవడం తప్పు అనే స్థాయి అయితే నీట్ ఎగ్జామ్ స్పందించడం అంటే నువ్వు కనీసం వాళ్ళు మాట కూడా మాట్లాడలే కదా, ఎవరు మాట్లాడలేదు. ధర్మేంద్ర ప్రధాన్ స్పందించింది. ధర్మేంద్ర ప్రధాన్ ఖండిస్తున్నా. గాయం సినిమాలో కోట శ్రీనివాసరావు అంటాడు కదా, ఇప్పటిదాకా ఒక దిశ వాడు ఎగ్జాంపుల్ చెప్తారంటే చూడండి, గాయం సినిమాలో రేవతి వెళ్తుంది జర్నలిస్ట్గా, కోట శ్రీనివాసరావు ఉంటాడు గుండేసుకొని, అలా ఏడు ఉంటాడు అనమాట. వాడు గురు యాదవ్ అంటాడు, లోపలికి వెళ్తే ఏం చేస్తాం, ఖండిస్తాం అంటాడు. ఏం ఖండిస్తారో తెలుసా మీకు అని అడుగుతుంది ఆమె రేవతి. అంతా మాకు తెలియదు, మేము ఖండిస్తున్నాం. అట్లనే ఉంది. అరే నీకు మ్యాటర్ తెలియకుండా ఏం ఖండిస్తావు నాకు అర్థం కాదు. నేను ఇంటర్వ్యూ చూడలే, కానీ పేపర్ చదివిన. హిందూ పేపర్లో ఆయన చెప్పింది ఏంటంటే ఎంక్వైరీ కమిషన్ ఇస్తాము, బాధ్యతలపై చర్యలు తీసుకుంటాం అన్నాడు. కానీ ఇంకొంచెం కఠినంగా ఉంటే బాగుండేది అనేది నా కూడా అభిప్రాయం. అది ఆయన నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ ముందే రాజీనామా చేస్తే ఇంకా బాగుండేది. కాదు ఆయన పోయి మన మంచం కోళ్ళని గట్టి పడుకొని నేను కదలా అన్నట్టు కూర్చుని నేను కదలడాన్ని అది ఆ పదవికి అంతా ఏముంది నాకు అర్థం కాదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ దిగినాక మళ్ళీ ఎక్కువరా భయ్, మళ్ళీ నీట్ చేసినాక నువ్వే ఎక్కువ ఆ చైర్ నీకోసమే పెట్టుకో, కానీ నువ్వు కదలకుండా ఉండాల్సినంత ఇదేముంది చెప్పు. అవును, అదైతే వాస్తవం. ఎందుకంటే 2 సార్లు లీక్ అవడం అనేది క్షమించరాదు. ఇంకొకటి రమేష్, ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందించాలి, లేకపోతే దొంగలు పడడం కారణం కుక్కలు పడినట్టు అవుతుంది. అంటే చర్య తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు ఇప్పుడు ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేశారంట. ఇంకొక 2 ఉంటే వాళ్ళ మీద ఏదో రైడింగ్ ఉందంట, ఒకరెవరో పరాయాలు ఉన్నారంట. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంకా పై స్థాయి వ్యక్తులు మనం పట్టుకోవాలి. మరి పై స్థాయి పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాయింట్ దగ్గర TGPSCలో ఆమె పేరు ఏంది, రేణుకా గారా, ప్రవీణ్ గారా, రాజేష్ గారు అంటున్నారు, ఎందుకంటే మీరు గొప్పలు కాబట్టి. వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళంతా దే ఆర్ స్మాల్ ఫిష్, వాళ్ళు లో లెవెల్ ఫిష్. వాళ్ళు ఎవరు పేపర్ లీకేజ్ అసలు పైన కూర్చున్న వాళ్ళు IAS IPS అసలు ఒక్కోటనే పట్టుకుంటా. జనార్దన్ రెడ్డి గారు టైంలో పేపర్ లీక్ అయితే ఆయనకి ఎటువంటి ఇది చేసిరబ్బా, ఆయనకి ఇప్పటిదాకా ఆయన మీద ఎటువంటి ఇది లేదు. కరెక్ట్, అదే అంటున్నా. ఇప్పుడు మన గ్రూప్ 1లో గ్రూప్ 1లో జరగలేదు, ఎక్కడ కూడా జరగలేదు. ప్రవీణ్ బ్రో ఏం చేసిండంటే, నేను బ్రో అంట ఆయన, ఎందుకంటే నేను గారు అంట దేవుడు మరి ఆ జీవితాలు నాశనం చేసిన దేవుడు. అవును మరి. అయితే ఆ ప్రవీణ్ బ్రో ఏం చేసిండంటే ప్రింటింగ్ ప్రెస్ పెట్టి ప్రింట్ చేసి ఇచ్చేసిండు అనమాట. అయితే నిజంగా ఇట్లాంటిదే నీటిలో కూడా లో లెవెల్ వ్యక్తులకు యాక్సెస్ దొరికేసరికి దాన్ని డిజిటలైజేషన్ చేసి అమ్ముతున్నారు. దీనికి మనం కూడా ఏం చేసినాం, ప్రవీణ్ని అరెస్ట్ చేయాలన్నాము, ఆ తర్వాత ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలన్నాం. కానీ ఎక్కడ కూడా KTR రాజీనామా చేయాలి, KCR రాజీనామా చేయాలని ఒక్కటి కూడా తీసుకురాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లేకపోతే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి పేపర్ లీక్ కావాలని కోరుకోడు, అదైతే 100%. అరే కోరుకోరు అబ్బా. కానీ ఇంకోటి తెలుసు మనకు, ఒకవేళ నిజంగా వాళ్ళే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రమేష్కి జాబ్ రావాలి, అరవింద్కి జాబ్ రావాలి అనుకున్నాడు అనుకో, 2 నిమిషాల విషయం, దానికి పేపర్ లీక్లే అవసరం లేదు. పేపర్ లీక్ అనేది గవర్నమెంట్ చేయదని నా అభిప్రాయం. అక్కడ ఎక్కడైనా తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, గవర్నమెంట్ పక్క నుండి పేపర్ లీక్ చేయదు, అదైతే రాసి పెట్టుకోండి. కానీ
బాధ్యత మాత్రం గవర్నమెంట్దే. లీక్ అయితే బాధ్యత వహించలేదు. ప్రవీణ్ లీక్ చేస్తే వాడిని అరెస్ట్ చేసిరు, మనం అందరం సైలెంట్ అయినా. అదే ప్రవీణ్ని లీక్ చేసి అరెస్ట్ చేసి పక్కన పెడదాము, అరెస్ట్ చేసిర్రు. మళ్ళీ సెకండ్ టైము ప్రవీణ్కి కోర్టే వితిన్ 6 months కోర్ట్ అని సెకండ్ టైం రాయనిచ్చింది తెలుసా. అవి రేణుకా రాసింది ఎగ్జామ్, మళ్ళీ సెకండ్ టైం 2023లో రేణుకా రాసింది, ప్రవీణ్ రాసిండు, రాజశేఖర్ రాసిండు. మరి నువ్వు లీక్ అయిందని వాడిని లోపలేసి అన్ని కన్విక్ట్ చేసి మళ్ళీ తెల్లారి నువ్వు వానికి నెక్స్ట్ మినిట్లో ఎట్లా ఇది. ఘోరమైన విషయం ఏంటంటే మొదటిసారి తయారు చేసిన మెయిన్స్ పేపర్లే మనకు సెకండ్ టైం వచ్చినాయి. అంతే మరి. నేను మెయిన్స్ రాసిన విద్యార్థులు మనందరికీ తెలుసు, రాసిన విద్యార్థులు కూడా. ఎందుకంటే 2019 క్వశ్చన్సే అన్నీ రిఫ్లెక్ట్ అయినాయి. దానికి బార్కోడ్ మారింది, అవన్నీ నేను ఏమంటున్నా అంటే సరే ఇది పక్కన పెడదాం. వాళ్ళ పిల్లల ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ వాళ్ళందరూ స్మాల్ ఫిష్. వాళ్ళు ఎవరు లేరనే నా అభిప్రాయం. వాళ్ళని మించి ఎవరు లేరా? వాళ్ళ మించే ఉన్నారు. ఎవరు ఉన్నారు? ఎందుకుంటారు? ఎగ్జాక్ట్లీ వాళ్ళని తప్పించేసారు. ఆ పైన ఉన్న లేయర్కి ఇలా ఉన్న లేయర్కి ఒక అడ్డుకట్ట వేసేసారు. నీకు ఎవరు నువ్వు ఇప్పుడు ఆ టైంలో ఉన్న జనార్దన్ రెడ్డి గారి మీద ఏం యాక్షన్ తీసుకున్నావు? సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అయింది కదా, అందరిని ఎక్కడెక్కడో సందులో గొంతులకి పట్టుకొచ్చి వీడు లీక్ చేసిండు, వాళ్ళకి చేసి పట్టుకొచ్చిన కదా, ఏం జరిగింది? ఎవరి మీద ఏమైంది? సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ప్రవీణ్కి మించి పై స్థాయి వ్యక్తి పేరు ఒకటి రాలే కదా. ఎందుకు రాలే? మస్తు నేమ్స్ వచ్చినాయి. రేవంత్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఆపేసారు. కరెక్ట్. ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లీక్ అయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని సిట్ రిపోర్ట్ నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తావు? కాంగ్రెస్ పార్టీ సిట్ రిపోర్ట్ తప్పియదు కదా, మన ఆపోజిట్ పార్టీ ఏమైంది? సిట్ రిపోర్ట్లో ఏ రాజకీయ నాయకుడి పేరు అయితే రాలేదు, ఏ బ్యూరోక్రాట్ పేరు బయటకు రాలేదు. ఇది ఓన్లీ 1% తప్పించేసారు. అది ఎట్లుంటే చెప్తాడు, ఒక్క నిమిషం చెప్తా. మీరు ఒక 15 years బ్యాక్ మన ఈ ఎగ్జాంపుల్ చెప్పొద్దు, 15-20 ఏళ్ల క్రితము మన కొత్త బంగారులో ఒక హీరోయిన్ ఉంటుంది, ఓకే, పేరు చెప్పను. ఆమె బ్రోతల్ హౌస్లో దొరికింది, ప్రాస్టిట్యూషన్ దొరికింది. ఆమెని మొత్తం బ్యాడ్ చేశారు, ఆమెని ఇది చేశారు, కస్టమర్ పేరు మాత్రం బయట పెట్టలే. అంటే ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ జరిగితే ఒక లేడీతోనే జరుగుతుందా? జరగదు కదా. మరి ఇవి ప్రాస్టిట్యూషన్తో ఒక ఫోన్ అప్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బ్రదర్, ఈ విషయంలో ఇప్పుడు ఒక ప్రాస్టిట్యూషన్ జరిగితే ఓన్లీ ఒక్కటే లేడీ ప్రాస్టిట్యూషన్ చేయగలుగుతుందా? హలో, మరి ఎందుకు ఆ కస్టమర్ పేరు ఎందుకు రాలేదు బయటికి? ఈ ఒక్క ఆమెనే పాపం ఫ్రేమ్ చేసి షీ హ్యాస్ టు గో ఇన్ టు డిప్రెషన్. ఆమె డిప్రెషన్లోకి పోయిందంట, ఆమె రీహాబ్లోకి పోయిందట. అట్లనే ఉంది. మరి నువ్వు అక్కడ అంత పెద్ద పర్సన్ని నువ్వేమో బయటికి తీసుకురాలేదు, ఆయనేమో కాపాడినావు, కస్టమర్ని కాపాడినావు. సేమ్ విషయం ఇక్కడ కూడా జరిగింది. ఈ బచ్చగళ్ళని తీసుకొచ్చి ప్రవీణ్, రాజశేఖర్, రేణుకా ఇలా తీసుకొచ్చినావు, కానీ వీళ్ళ పైనలోనే గవర్నమెంట్ కాపాడింది. సేమ్ ఎగ్జాంపుల్ నీకు. అంటే అది తప్పు కదా. అంటే నేనేం గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు, కానీ ఇక్కడ నాకు అంటే మన గ్రూప్ 1 పేపర్ లీక్ అయ్యేటప్పుడు ఏం చేసిందంటే జిరాక్స్ తీసిండ్రు, పేపర్లు ఆయన దగ్గర దొరికినాయి. ఒక బ్యూరోక్రాట్ చేసి ఇట్లా అయితే చాలా పకడ్బందీ చేస్తారు. అంటే నేను ఏమంటున్నానంటే ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలంటే ఒక హోంమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనుకో పేపర్ లీకే అవసరం లేదు. వి నో దట్. ఇప్పుడు మన జరగలేదా? చాలా మంది టాప్ 10 ర్యాంక్లో ఉన్న వాళ్ళు మన పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ 10 ర్యాంక్లో రేవంత్ రెడ్డికి చుట్టాలు ఉన్నారంట కదా, మనకు తెలియదు కదా, ఉన్నారంట కదా. అంటే నేను ఏమంటే పేపర్ లీక్లు అనేది గవర్నమెంట్ చేసేది చాలా ఏళ్ళ క్రితం. ఇప్పుడు ఆ పేపర్ లీక్ కాదు, ఈజీగా వాళ్ళ వ్యక్తులు ఇన్వాల్వ్ చేయాలంటే చాలా చేయగలుగుతారు. పేపర్ లీక్లు అయితే చేయరు అనేది నాకు తెలిసింది ఈ విషయం. చేసినా ఇంత చేయరు. నేను ఏమంటానంటే నీట్ పేపర్ కానీ ఇక్కడ పేపర్ కానీ లీక్ చేసింది కొందరు వ్యక్తులు. సరే, నిజంగా పై స్థాయి వ్యక్తులు అంటే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. కానీ నేను ఏమంటానంటే ప్రొటెస్ట్ చేసి తలకాయలు వాళ్ళకి ఎవరైనా చనిపోయారు అనుకో, వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు దిక్కు? ప్రొటెస్ట్ చేయకపోతే నీకు స్వతంత్రం వచ్చేదా? ఫస్ట్ పాయింట్. సింపుల్ క్వశ్చన్ అబ్బా. నువ్వు ప్రొటెస్ట్ చేయలేదు, నువ్వు బ్రిటిష్ సార్ మీ కాలు మొక్త బాంచడానికి ఉందాము. ఈ రోజు కూడా నువ్వు నేను అలా బోర్డులు దొరుకుతుంటాం. ప్రొటెస్ట్ ఎవరి మీద చేయాలి? మనం బ్రిటిషర్స్ మీద చేసినాం, మన కంట్రీ మీద, మన దేశం మీద. అప్పుడు మనకు ఓటు హక్కు. ఇప్పుడు అప్పుడు నాకు ఓటు హక్కు లేదు. నాకు మనం చూసినాం కదా, బ్రిటిష్ వాళ్ళు ఎవరు చేసినా వాడే లీడర్. కానీ ఇక్కడ నాకు లాస్ట్ టైం పేపర్ లీక్ అయినప్పుడు నాకు నచ్చిన గవర్నమెంట్కి ఓటేసాను, నచ్చిన గవర్నమెంట్కి ఓటేయలేదు. ఓన్లీ లాస్ట్ టైం కేటీఆర్ సార్ చెప్పారు గవర్నమెంట్ చేంజ్ కావడానికి కారణం గ్రూప్ 1 విద్యార్థులు అని చెప్పారు. అట్లా ఎందుకు నీటి విద్యార్థులు ఆ ఇనిషియేషన్ తీసుకోవాలి కదా? దేశం అంతా తీసుకోండి, మనం ముందుకు తీసుకెళ్ళండి. మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయండి, నచ్చిన వ్యక్తికి ఓటేయద్దు. అంబేద్కర్ ఇచ్చిన స్వతంత్రాన్ని ఎందుకు యూజ్ చేసుకుంటలేము? అయితే నేను ఏమంటానంటే ప్రొటెస్టులు చేయొద్దన్న ఉద్దేశం కదా. నేను ప్రొటెస్టులు ముందు నడిపించిన గ్రూప్ 1 ఉద్యమంలో, నువ్వు కూడా చూసినావు. కానీ ప్రొటెస్టులు చేస్తే నష్టపోయినావు, ఎంత నష్టపోయినావు నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఎగ్జామ్ రాయాలి, నేను ఎగ్జామ్ రాయాలి. నిజంగా గ్రూప్ 1 ఎగ్జామ్ ఆ పేపర్కు రాస్తే ఏమో నాకు వచ్చిండదేమో, నాకు ఇంకొక 20, అంటే మీకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కూడా చెప్తున్నా, ఇంకొక 20 మార్కులు వస్తే నాకు ఒక ఎంపీడీఓ పోస్ట్ వచ్చేదండి. నేను ఎందుకు ఉద్యమాలు చేయాలి? నేను మీకు నిజంగా చెప్తాను. ఇప్పుడు ఒక్కటే ఒక విషయం చెప్తా,
అంటే గ్రూప్ 1 అప్పుడు మనం ప్రొటెస్ట్ చేసింది తప్పండి. ఎందుకు చేయాలంటే ఎవడెక్కడ వస్తే మనకేంది, ప్రిలిమ్స్ పాస్ కానీ విద్యార్థుల కోసం మనం చేస్తే మన మెయిన్స్ అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, మళ్ళీ రిమైన్స్ పెడతా అంటే రిమైన్స్ పెట్టద్దు, పెడితే ప్రిలిమ్స్ పెట్టాలి, లేకపోతే రిమైన్స్ మాత్రం పెట్టద్దు అన్నారు ప్రిలిమ్స్ పాస్ కానీ విద్యార్థులు. మనం వాళ్ళ కోసం మెయిన్స్ ఒడగొట్టుకొని ఉద్యమాలంటూ తిరిగితే నష్టపోయేది విద్యార్థులు అండి. నేను నా స్వయానుభవంతో చెప్తున్నా. నేను ఐఎమ్ నాట్ బీజేపీ, ఐఎమ్ నాట్ కాంగ్రెస్, ఐఎమ్ నాట్ టీఆర్ఎస్. ఇంకోటి ఏంటంటే నేను ధర్మేంద్ర ప్రధాన్ సపోర్ట్ చేయట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ 100% రాజీనామా చేయాలని చెప్తున్నా. కానీ నేను ఏమంటున్నానంటే ఉద్యమాలు చేస్తే నష్టపోయేది విద్యార్థులే. విద్యార్థులు ముందు పెట్టుకొని నడిపిస్తారు. మనం డబ్బులు ఇచ్చినాం, మన టైం ఇచ్చినాం, చివరాకి ఎవడన్నా కనబడుతుండా? ఎన్నిసార్లు చెప్పినాం ఎగ్జామ్ రాయొద్దు, ఎగ్జామ్ జరగదని మన తలకాయలు నింపి మనం ఎగ్జామ్ చదవకుండా ఉండేసరికి ఒక చిన్న సెట్ ఆఫ్ పీపుల్ ఎగ్జామ్ రాసి అసలు వాళ్ళందరూ ఇప్పుడు సర్వీస్లో ఉన్నారు. నిజంగా 20 మార్కులు ఈజీ. నేనేమనుకుంటాను తెలుసా, నేను రాసుంటే నాకు 50 మార్కులు వచ్చి ఉండేది. ఒక సిటీఓ జాబ్ నాకు ఎందుకు రాకుండా ఉండేది? అందుకే నాలాగా మిగతా విద్యార్థులు నష్టపోవద్దు. అందుకే నేను ఉద్యమాలకు వ్యతిరేకం, విద్యార్థి ఉద్యమాలకు వ్యతిరేకం అండి. దట్ ఈస్ మై నేనైతే మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఏంటంటే నేను దేనికి సపోర్ట్ చేయను, బీజేపీకి సపోర్ట్ చేయను, నా టీడీపీకి టీఆర్ఎస్కి దేనికి సపోర్ట్ చేయను. కానీ నేను సపోర్ట్ చేసేది ప్రజాస్వామ్యానికి. ప్రజాస్వామ్యంలో మనకు ఓటు హక్కు ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. మనం ఒక 10 మందిని ఎడ్యుకేట్ చేయాలి. గ్రూప్ 1 విషయంలో మనం అదే చేసాం. రెజిమ్ చేంజ్ కాదు, మనము గవర్నమెంట్ చేంజ్ చేసాం బై ద ఓట్. కరెక్ట్. ఇప్పుడు నీకు ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంది. ఇప్పుడు నువ్వు అన్నగా ఉద్యమాలకి యు ఆర్ అగేన్స్ట్, నేను కూడా అగేన్స్టే. కానీ నేను కూడా అగేన్స్ట్. ఉద్యమాలు ఎవరికి ఇష్టం ఉండదు, ఉద్యమాల్లో రక్తం కావడం తప్ప ఏముండదు. ఉద్యమమే చేయకపోతే ఇప్పుడు నిన్న మాట్లాడిండు మోడీ. ఇప్పుడు మనం ఉద్యమం చేయకపోతే అసలు ఎప్పటికీ మాట్లాడుండేవాడు కాదు. పాయింట్ నెంబర్ 1. ఉద్యమమే చేయకపోతే మనకి తెలంగాణ వచ్చిండేదే కాదు. కేసీఆర్ లాంటి వాడే ఉద్యమం చేసి ఉద్యమ వీరుడు అని ఆయనకు పేరుంది, ఉద్యమం చేసిండు. మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ చూసుకుంటే ఉద్యమం చేస్తే మనకు వచ్చింది. అరే అంతెందుకు, వెయిట్ అంతెందుకు అబ్బా, నీ ఇంట్లో నీ పిల్లగాడికి ఆడికేమైనా కావాలంటే ఆడి కింద వాడు కాళ్ళు కొడతాడు బండకేసి, అప్పుడే మనం వింటాం. లేకపోతే వాడు డాడీ అని నువ్వు ఎన్నిసార్లు అయినా వాడు నీకు చిరాకు పెట్టి నీ మైండ్ అంతా పెంట చేస్తే కానీ నువ్వు వినవు. సో ఉద్యమం అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మన దేశం, మన భారతదేశము లాంటి దేశము, నువ్వు ఇందాక అన్నావు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర దోసుకున్నారు కదా. నేను అంటా దట్ ఈస్ మచ్ మోర్ బెటర్. అట్లీస్ట్ ఒక శత్రువు మనల్ని దోసుకుంటే అది ఇంకా బెటర్. మరి వాడు వద్దనే కదా మనం తెచ్చుకున్నాము. మన ఈ లాస్ట్ 70 సంవత్సరాలల్లో వాడికంటే ఎక్కువ మనోళ్ళు మనల్ని దోసుకుంది ఎక్కువ. ఇది ఇంకా డేంజరస్ కదా. నువ్వు బ్రిటిష్ వాడు దోసుకున్నా కానీ కనీసము సరేరా బాయ్ వాడిన శత్రువు దోసుకొని తినని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, పులి తన పిల్లల్ని అదే తిన్నట్టు నువ్వు మనం తెచ్చుకున్న దేశము, మనం తెచ్చుకున్న రాజ్యాంగము, మన లీడర్స్ మనకే ఇది చేస్తాం. అంతేందుకు అబ్బా, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? 1969లోనే రావాల్సిన తెలంగాణ ఎందుకు 2014లో వచ్చింది? నీకు తెలియదా? దానికి మనం ఆందోళన బ్లేమ్ చేయాలా? అసలు ఆంధ్రలో చెప్తున్నా, మనం ఆంధ్రలో బ్లేమ్ చేస్తాం కదా ఆంధ్ర లీడర్స్ అని. దానికి ఎవడు ఏ తెలంగాణ నాయకుడు మన పేరు చెప్పం, ఏ తెలంగాణ నాయకుడు వల్ల ఇదైందో తెలియదా మనకి? ఎంత తెలంగాణ నాయకులు ఎంత ద్రోహం చేసినా మనకు తెలియదా? 1956 జెంటిల్మెన్ అగ్రిమెంట్ అప్పుడు ఆడపోయి ఏం చేసిందో తెలియదా మనకి? అంటే మన వాళ్ళు మనకే ద్రోహం చేస్తున్నారు, దానివల్ల ఉద్యమాలు వస్తున్నాయి. ఇప్పుడు మంచిగా ముద్దుగా చెప్తే వింటే మనం ఎందుకు ఉద్యమం చేస్తాం అబ్బా? మనమే కాదు, ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిన్న లాస్ట్ ఇది చెప్పు ఆప్తా, ఈ రేవంత్ రెడ్డి మన అందరినీ తుక్కు కొడుతున్నాడు కదా. మరి నిన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా పోయి కొడంగల్ ఎందుకు చేసిండు? నువ్వు స్టేట్ సీఎం అయి ఉండి యువర్ సీఎం ఆఫ్ ద తెలంగాణ స్టేట్, హైదరాబాద్ మొత్తం నీ హయాంలో ఉంది, నువ్వు కొడంగల్ ఎందుకు చేయాలబ్బా? నాకు అర్థం కాదు. అట్లా అంటే బండి సంజయ్ అన్న మనకైతే సపోర్ట్ చేసిండు ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే. ఇప్పుడు అక్కడ సపోర్ట్ చేస్తాడా? అది నేను అంటున్నా ఉద్యమం ఆయన కూడా చేసింది కదా, నేను ప్రొటెస్ట్ చేసింది కదా. రాహుల్ గాంధీకి రక్తం గారితే ఈయన ప్రొటెస్ట్ చేసినా లేదా? చేసి ఇప్పుడు బండి సంజయ్ గారు మనకు వచ్చి గ్రూప్ 1 విద్యార్థులకు సపోర్ట్ చేసిండు, నీట్ విద్యార్థులకు సపోర్ట్ చేస్తారా? చేయరు. ఎందుకంటే రాజకీయం దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒకటి చెప్తున్నా, మన డిఎన్ఏ భారతీయులందరూ అంటే మీరు అంటున్నారు కదా, భారతీయుల్ని బ్రిటిష్ దోచుకుంటే తప్పలేదు, మన నాయకులు మనం దోచుకుంటుంటే మన నాయకులు కాదండి, మనల్ని మనమే దోచుకుంటున్నాం. నేను చాలామంది విద్యార్థులను, అంటే నేను తెలిసిన విద్యార్థులకు మెంటర్షిప్ ఇచ్చిన విద్యార్థులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగం రాకముందు వేరు, వచ్చిన తర్వాత వేరు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళంతా అవినీతి పనులు నేను చూడలేదు. రీసెంట్గా గ్రూప్ 4 వచ్చిన ఒక విద్యార్థి టాటా నెక్సాన్ కారు కొనుక్కున్నాడు, 18 లక్షల కారు కొనుక్కున్నాడు. నాకైతే మర్చిపోయింది. అతని 18 లక్షల శాలరీ అంటే అతను నాకు తెలిసి ఒక 8 సంవత్సరాల శాలరీ ఉంటుంది, అంతేనా? ఈ 7 సంవత్సరాల శాలరీ.
ఆయన నేను అడిగిన అంటే నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎట్లా కొనుక్కున్నావు ఆయన పేరు చెప్పాను నేను నాకు చాలా మా విద్యార్థి అడిగిన ఎట్లా కొనుక్కున్నావు అంటే ఈఎంఐ మీద కూడా కొనుక్కోవచ్చు కదా వాళ్ళ నాన్న కూడా ఇవ్వచ్చు గిఫ్ట్ లేలే ఆయన 60% ఆఫ్ ద పేమెంట్ కట్టి కొనుక్కున్నట్టు ఆయన పైసలే అంట వాళ్ళ ఎట్లా వచ్చినాయంటే నవ్వుతున్నాడు నువ్వు కూడా కొట్టన్నా జాబ్ గ్రూప్ 4 అయినా పర్లేదు అన్న మస్తు పైసలు వస్తున్నాయన్న అంటున్నాడు అంటే వాడిని నేను ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నాడు ఇన్ని రోజులు నాతో పాటు పక్కన ఉన్న ఉద్యమాలు చేసిన విద్యార్థి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నువ్వు ఎవరు దోచుకుంటున్నావు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మన పిల్లల్ని అంటే మనం మారాలండి ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే నేను అంటే యాజ్ ఎ టీచర్గా నేను రెచ్చగొట్టడం నాకు అస్సలు అది కాదండి మన మనసులో నుంచి రావాలి నేను డిప్యూటీ కలెక్టర్ అయితే నువ్వు డిఎస్పీ అయితే మీరు ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయితే మీరు దోచుకోకుండా ఉండగలుగుతారా ఉంటే దట్ ఈజ్ అప్పుడు మాత్రమే మన దేశం చేంజ్ అవుతుంది అంతేగాని నేను రేపొద్దున నాకు ఉద్యోగం రాగానే నేను వేరే మారిపోతా నేను ఆదిత్య ఎక్కడున్నా అంటే నేను ఎక్కడున్న దేశంలో ఉన్నా అంట అంటే నేను ఎంతమందికి అసలు లంచం తీసుకొని గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకసారి ఉంటారు ఒక 10% ఉంటారా 80% 50% ఉంటారా అంటే నేను ఏమంటానంటే అవినీతి రాజకీయ నాయకుల స్థాయిలో కంటే ఇక్కడే ఎక్కువ జరుగుతుంది ప్రజల్లో ఉంది ఆ గోపీచంద్ సినిమా ఉంది కదా గోపీచంద్ సినిమా మనం మారాలి అంటే ఇంకొకటి అంటే దీనికి సొల్యూషన్ కూడా ఒకటే అండి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి జపాన్లో అంటే నేను ఎందుకు జపాన్ తీసుకుంటున్నా అంటే నా దృష్టిలో డెవలప్డ్ కంట్రీ అంటే జపాన్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే నువ్వు ఎలా బతకాలో చెప్తుంది ఎథిక్స్ చెప్తుంది మన రామాయణ మహాభారతాలను వదిలేసినాం మన భాగవతాన్ని వదిలేసినాం మన మూలాలను వదిలేసి దోపిడి పెట్టుకొని యూరోప్ కంట్రీ కల్చర్ చదువుకుంటున్నాము దోచుకుంటున్నాము కానీ అక్కడ ఎందుకు దోచుకోవడం తక్కువ అంటే అక్కడ జనాభా తక్కువ ఏదైనా చేస్తే దొరికిపోతారు మన దగ్గర జనాభా ఎక్కువ ఎన్ని రోజులైనా బతకచ్చు కాబట్టి మనము ఫస్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిస్తే ఇలాంటి నీట్ పేపర్ల లీకులు లేకపోతే ఇలాంటి రాజకీయ నాయకులు రావడం తగ్గుద్ది గ్రూప్ 1 నీట్లు అంటే రిపీట్ కావు అంతేగాని ధర్నాలు చేస్తే నష్టపోతాం ఎందుకంటే మీరు కావాలంటే గ్రూప్ 1 లాస్ట్ టైం రాసి దగ్గరకు వచ్చి రాని విద్యార్థులను అడగండి నేను ఒక 100 మంది విద్యార్థులతో మాట్లాడుతున్నా ఒక అమ్మాయి తను సింగిల్ ఉమెన్ మొత్తం తన పిల్లోడిని వదిలిపెట్టి వచ్చి అశోక్నగర్లో కూర్చొని చదువుకొని లాస్ట్ 1 మంత్ ఉద్యమం చేసిందండి తనకు 15 మార్కులతో జాబ్ పోయింది అసలు ఎంత ఘోరమైన విషయం అంటే నిజంగా తనకు జాబ్ వచ్చి ఉంటే తన ఫ్యామిలీకి ఒక రోల్ మోడల్ అయ్యేది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఆమె చిన్న జాబ్ చేసుకుంటుందండి వాట్ ఈస్ దిస్ అంటే ఉద్యమాల వల్ల కూడా చాలా నష్టపోతారండి నేనైతే సపోర్ట్ చేయను లాస్ట్ టైం మనకు జరిగిన అన్యాయంలో నేను ఇన్స్పైర్ అయ్యి చెప్తున్నది ఇది నేను ఎవరిని రెచ్చగొట్టి వాళ్ళ నరాల మీద ఆడుకునే ఉద్యమాలు చేయాలి గొడవలు చేయాలి మనం దీన్ని మారుస్తామంటే కాదండి ఓటు ద్వారా మారుతుందండి ఓటు ద్వారా అయితే మారుతుంది ఓటేయండి మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి నేను బీజేపీ కనట్లేదు టీఆర్ఎస్ కనట్లేదు మీకు బీజేపీ నచ్చలేదా కాంగ్రెస్ నచ్చలేదా అది మన టీడీపీ పార్టీ ఉంది టీఆర్ఎస్ ఉంది జనసేన ఉంది రమేష్ కానీ అది అంటే ఓటింగ్ అనగానే ఇంకొక అది వేరే డైవర్షన్లకు పోతుంది ఎందుకంటే మళ్ళీ దాన్ని సెపరేట్గా డిస్కస్ చేయొచ్చు ఓటింగ్ ఎందుకంటే ఓటింగ్ రోజు సగానికి సగం మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఊళ్ళలోకి పోతారు అది వేరే టాపిక్ అది పక్కన పెడదాం ఓటేసిన పక్కన పెడదాం ఉద్యమాల గురించే మాట్లాడినట్టయితే ఎవరికి ఉద్యమాలు చేయాలని ఉండదు నీకైనా నాకైనా ఎవరికైనా ఉండదు కానీ ఎందుకు పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు వాడు కొడుతున్నాను కొట్రా బాబు అంటే ఎందుకు వస్తున్నారు అంత ఎందుకు వస్తుంది వాడికి ఏమో పర్సనల్ అజెండా లేదు ఇప్పుడు జంతర్ మంతర్లో ఎక్కడి నుంచి ఇండియా మొత్తం ఫుడ్ వస్తుంటే వాళ్ళు చెప్పాల్సి వస్తుంది బాబు ఇంకా పంపకండి రా బాబు దేశం అంతా నుంచి పంపకండి ఫుడ్ ఎవడు పంపిస్తుండు ఎందుకు పంపిస్తుండు మీరు ఆ స్టేజ్ ఉంది మనమైతే చేయట్లే కదా అదే ఇప్పుడు రాజకీయ నాయకుడు మనకు తెలుసు మనం ఒకవేళ ఎలక్షన్ టైం చూస్తే బస్సులు ఆగుతాయి బిర్యానీ పొట్లాలు వాటరు హాఫ్ నడుస్తాయి కానీ ఇక్కడ అట్లా జరుగుతలే కదా సో ఇది వెరీ వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ ఏ వెరీ క్లియర్ కేస్ ఆఫ్ నీటిని మెయిన్ సోర్స్గా వాడుకొని వెనుకకు శక్తులు నడిపిస్తుంది ఓకే కానీ అట్లా జరగకంటే ముందే గవర్నమెంట్ షుడ్ స్పందించాలి అది నువ్వైనా అగ్రీ చేస్తావు నేనైనా అగ్రీ చేస్తాను ఇంకొకటి కమింగ్ బ్యాక్ టు ద అదర్ పాయింట్ నువ్వు అన్నావు కదా ప్రజలు మారాలన్నావు కదా ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనం అంత గొడవ చేస్తున్నాం కదా గ్రూప్ అన్నప్పుడు అంత గొడవ చేస్తున్నాం కదా నువ్వు అన్నావు ప్రజలు ఎట్లున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా నాతో చాలామంది మాట్లాడారు అప్పుడు ఆదిత్య బ్రదర్ మీరు గట్టిగా మాట్లాడుతున్నారని ఒక అమ్మాయి మా సామాజిక వర్గమే మా ఇంటి క్యాస్ట్ ప్లస్ ఇంటి నేమ్ ఉన్న అమ్మాయి అప్పటిదాకా అన్న నువ్వు ఇదన్నా అదన్నా అని వాళ్ళ పేరెంట్స్ని కూడా మాట్లాడిపించి మా అమ్మాయి యూపీఎస్సీ అది ఇది అని అన్నీ చెప్పి రోజు తీసుకున్న ఆమెకి గ్రూప్ వల్ల జాబ్ వచ్చింది కథ మళ్ళీ తర్వాత నాకు వాట్సాప్ కాదు కదా మెసేజ్ కూడా పెట్టలే నేను ఆ పిల్లని అమ్మాయి ఎట్లా ఉన్నావు అంటే కూడా రిప్లై లేదు ఇప్పుడు చెప్పు నేను ఇప్పటిదాకా ఆ అమ్మాయితో మళ్ళీ ఎప్పుడు మెసేజ్ కూడా పెట్టలే దీన్ని చెప్తున్నా ఒకవేళ ఆ పిల్ల చూస్తే నాకు అనిపించాలా అంటే ఆ ఒక్కటే కాదు నాకు అట్లాంటి పీపుల్ ఒక 4 తెలుసు ఎట్లా తెలుసు వాళ్ళు నాతోనే నా వాట్సాప్ గ్రూప్లో రోజు ఉంటారు వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లే కానీ చెప్పరు నేను గ్రూప్ 1 అన్ని అది దొంగ నేమ్స్ కానీ నేనేం పట్టించుకోను ఐ నో వాట్ దే ఆర్ డూయింగ్ వాళ్ళ తర్వాత
వచ్చినప్పుడు చెప్పిన బాబాయ్ నువ్వు ఆల్రెడీ నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే అన్నా నీకు తెలుసా అన్న సారీ అన్నాను. సో అంటే మన ప్రజలు మనన్నే మోసం చేసుకుంటున్నాం. నువ్వు అన్న పాయింట్కి చెప్తున్నాయి అట్లా. ఒక సైడ్ ఏమో అప్పటిదాకానేమో ఏరు దాటేదాకా ఏటి మల్లన, ఏడు దాటినాక బోడి మల్లన. అప్పటిదాకా ఆదిత్య చేసే ఉద్యమము అరే మీనింగ్ఫుల్, అలా జాబ్ రాకపోతే జాబ్ వచ్చింది కదా ఇమ్మీడియట్గా వర్షన్ మారిపోయింది. తెల్లారి వన్స్ హీ హ్యాస్ బికమ్ ద గ్రూప్ 1 ఆర్ వన్స్ హీ హ్యాస్ బికమ్ ద గ్రూప్ 1 హూ ఇస్ ఆదిత్య? ఆడి ముఖం వాడు ఎగ్జామ్ రాయకుండా వాడు తిరుగుతున్నాడు. నిన్న మొన్న దాకా అనుభవించాను. మా మిత్రుడు గ్రూప్ 1 ఒక్కసారి వాళ్ళు సెలెక్ట్ అయ్యేసరికి నువ్వు ఎందుకు ఉద్యమం చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇంకా కేసులో ఉండి తిరుగుతున్నావు అసలు అరే వాడు నాతో పాటు వచ్చిండు కోర్టుకి, అదే వాడు నాతో పాటు డబ్బులు కలెక్ట్ చేసిండు, వాడు సెలెక్ట్ అయిపోయేసరికి వాడి వర్షన్ మారిపోయింది. అంటే నేను ఏమంటున్నా అంటే దీనివల్ల నేను ఉద్యమాలు చేయడం వల్ల నష్టపోయేది విద్యార్థులని నా ఉద్దేశం అండి. నేను ఇప్పుడు ఇంకోటి నీట్ ఎగ్జామ్లో నేను బీజేపీకి సపోర్ట్ చేయట్లేదు, టీడీపీకి సపోర్ట్ చేయట్లేదు, ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే చేయనియండి, కానీ మనకు ఒక ఓటు హక్కు ఉంది, దాని ప్రకారం పోతే విద్యార్థులు బాగుంటారు. ఈ మధ్యలో వచ్చిన శక్తులు అన్నీ పోతాయండి. మన గ్రూప్ 1 అన్నప్పుడు ఎన్ని శక్తులు వచ్చాయో మనకు తెలుసు. అండ్ ఎంతమంది డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళందరూ బాగుపడ్డారు నీకు తెలుసు, నాకు తెలుసు. నేను చెప్తాను ఒకసారి కూడా. కానీ ఇప్పుడు చూడండి ఎవరైనా కనబడుతున్నారా, మళ్ళీ ఎగ్జామ్ వస్తాయి. మళ్ళీ ఇంకొక ఈ సందర్భంగా ఇంకోటి చెప్తున్నాను, మళ్ళీ రేపు పొద్దున గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే మీ దగ్గరికి మళ్ళీ కేసులని డబ్బులని నోటిఫికేషన్ ఇబ్బందులని మళ్ళీ వస్తారు. అప్పుడు కంపల్సరీ దయచేసి రెస్పాండ్ కాకండి. ఎందుకంటే రెస్పాండ్ అయితే ఏం జరిగిందో మేము చూసినాం. కాబట్టి ఒక విన్నపం ఇక్కడ ద్వారా ఎంతమంది డబ్బులు సంపాదించుకున్నారు, మస్తు డబ్బులు సంపాదించుకున్నారు, కోట్లు సంపాదించుకున్న కూడా ఉన్నారు. ప్రతి పార్టీ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. అట్లా ఇప్పుడు వాళ్ళు నేను ఒక్కోని అనుకుంటా. ఐ థింక్ ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్. నేను కలెక్ట్ చేసిన ప్రతి రూపీకి నేను వీడియో చేసి విత్ రికార్డ్స్ ఆన్ రికార్డ్స్ పెట్టిన. నేను ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ అనుకుంటా. మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళాలని అడుగుతలేను. బట్ నేను చెప్తున్నా మనం 8.5 లక్షలు నువ్వు నేనే కదా తిరుమల బలాల దగ్గరికి పోయి 2.5 లక్షలు తీసుకొచ్చింది. మనమంతా కూడా లాయర్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయించాం. ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు మనం చెప్పాలబ్బా. మనం గారు మన ఒక లాయర్కి ఉన్నారు, ఆ లాయర్కి డబ్బులు చేశారు. ఇంకొక అన్నీ నేను చెప్పిన నా వీడియోలో ఉంటుంది, పోయి చూసుకోండి పాత వీడియోలో. కానీ మనం కలెక్ట్ చేసిన ప్రతి పైసా వాడి మన జేబులోకి వెళ్ళి పెట్టినాం. అడిషనల్గా జేబులోకి వెళ్ళి పెట్టినాం, టైం పెట్టినాం, పైసలు పెట్టినాం అడిషనల్గా. విద్యార్థులు వస్తే వాళ్ళకి తినిపించడానికి డబ్బులు పెట్టాల్సి వచ్చింది, వాళ్ళేదో మన పని మీద వచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ. సరే వాటెవర్. నేను ఏమంటున్నా అంటే నీట్ ప్రొటెస్ట్లో నిజంగా పేపర్ లీక్ అవ్వడం, రెండోసారి లీక్ అవ్వడం చాలా బాధాకరం. సమరైజ్ చేస్తున్నాను, చాలా బాధాకరం. ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. కానీ ఆ నీట్ ప్రొటెక్ట్ అనేది నీట్ ప్రొటెక్ట్ వరకే ఉండాలి. ఎలాగైతే మనం గ్రూప్ 1లో గ్రూప్ 1 ప్రొటెక్ట్ వరకే చేసి గ్రూప్ 1 గురించే మాట్లాడడం, ఇంకా దేని గురించి మాట్లాడలేదు. రైతు సమస్యలు మాట్లాడలే, ఆత్మహత్యలు మాట్లాడలే, ఎరువులు మాట్లాడలేదు, ఎకానమీ మాట్లాడలేదు. మనం ఒక్కటే గ్రూప్ 1 మాట్లాడినాం. నీటి విద్యార్థులు కూడా అదే మాట్లాడితే రిజల్ట్ వస్తుంది. అన్ని విషయాలు మాట్లాడేసరికి గవర్నమెంట్ దాన్ని షీల్డ్ లెక్క వాడుకుంటుంది. అదే గవర్నమెంట్ కూడా వీళ్ళే షీల్డ్ ఇచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు అదే అంటారు. నువ్వు ఇప్పుడు నేను ఎవడో ఇన్కిలాబ్ జిందాబాద్ అన్నాడు, ఒకడు అల్లాహు అక్బర్ అని అనగానే వీళ్ళు ఒక జోడు వాళ్ళు వాడున్నాడు వీడున్నాడు విన్నాను. అరే అసలు ఏం జరుగుతుంది అలాగే చెప్తాను. ఇప్పుడు ఉద్యమాలు చేస్తే అది కూడా ప్రజాస్వామ్యంగా చేయాలి. దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. అండ్ ప్రజాస్వామ్యం కూడా చాలా గట్టిగా చేయొచ్చు. మనం ఏదో గొడవ చేస్తే 2 రోజులు, ఇప్పుడు చూడండి 10 రోజుల నుంచి చేస్తున్నది ఒక్క రోజులో నీరు గారిపోయింది. నేను ఏమంటున్నానంటే ఉద్యమాలు చేయడం కూడా చాలా ఒక తరిక ఉంటుంది. దానివల్ల విద్యార్థులకే నష్టం అనేది, నా అంతిమ నష్టం అయితే విద్యార్థులకే. ఇప్పుడు ఎందుకంటే మా సొంత మేనకోడలు 2 సార్లు రాసింది. అఫ్కోర్స్ ఫస్ట్ సార్ రాలేదు, సెకండ్ సార్ రాలేదు. అంటే పెయిన్ తెలుసు నాకు. ఒక విద్యార్థి పెయిన్ ఎలా ఉంటుందో ఐ నో దట్. ఉద్యమం చేయకపోతే ప్రభుత్వాలు స్పందించవన్నది చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం ముగిద్దాము. నీకు కేసీఆర్ అప్పుడు అంత గోల చేస్తుంటే శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు సోనియా గాంధీ ఉంది, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 2-3 ఇయర్స్ అవుతుంది. ఇక్కడేమో ఈయన గట్టిగా పోరాడుతున్నాడు, నిరాహార దీక్ష చేస్తున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఒక్కటి కూడా వాయిస్ రాలేదు. అంత ఉద్యమం చేస్తేనే వాయిస్ రాలేదు పైనుంచి. నువ్వు ఉద్యమమే చేయలేదు అనుకో అసలుకే రాదు. ఒకటి చెప్తాను, 1969లో మొన్న 2014 కంటే అద్భుతమైన ఉద్యమం జరిగింది. కానీ మరి 2014లో ఎందుకు వచ్చింది? మనమంతా నిలబడి ఒక పార్టీపై నిలబడి ఓటు వేస్తే ఇక్కడున్న 117 అసెంబ్లీ స్థానాల్లో 70 నుంచి 80 ఒకే పార్టీకి వస్తున్నాయి అనే భయంతో మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఓటు ద్వారానే జరిగింది. అక్కడ కూడా ఉద్యమాలు కాదు. కాకపోతే ఉద్యమాలు ప్రజల్లో చైతన్యం నింపాలి, అది కూడా శాంతియుతంగా. అంతేగాని అంటే నేను తలకాయలు పట్టుకునే దాకా వెళ్ళకూడదని నా అభిప్రాయం. తలకాయలు వాళ్ళ కొట్టిరలే కానీ అది మనకి చేస్తే తప్పే. నీకు ఒక్కటే ఇది మరి ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపెట్టాలి? సరే నువ్వు అంటున్నావు కదా తలకాయలు మనం పాల్గొట్టామంటున్నావు కదా, మరి ప్రతిదానికి పోయి మూతిలో మైకి పెట్టే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కళ్ళు కూడా లేదు అంటే మన గ్రూప్ 1 అప్పుడు ఎవరు వచ్చారు? అది రాలేదబ్బా. గ్రూప్ 1 అంటే అనుకుందాం, గ్రూప్ 1 ఈజ్ లైక్ చిన్నది అనుకుందాం కంపారిటివ్లీ ఇండియా అనుకుందాం. ఫర్ సెకండ్ నేను ఒకటి చెప్తాను, నీట్ కంటే 100 రెట్లు గ్రూప్ 1 పెద్ద. కరెక్ట్ అబ్బా. ఎందుకంటే ఇక్కడ నీట్ విద్యార్థి 5 సంవత్సరాలు చదివితే డాక్టర్ అవుతాడు. రమేష్ కానీ ఒకటి గ్రూప్ 1 తక్కువ అంటే బాధ అనిపిస్తాను నాకు. ఒక విషయం
చెప్తాను, నీట్ విద్యార్థి 5 సంవత్సరాలు చదివితే డాక్టర్ ఇంకేదో అవుతాడు, అతను ఒకవేళ టాలెంట్ లేకపోతే అతని దగ్గరికి ఎవడు పోడు, బయటపడుతుంది విషయం. కానీ గ్రూప్ 1 అనేది ఒక్కసారి జాబ్ వస్తే వాడు లైఫ్ లాంగ్ ఈ రాష్ట్రాన్ని రూల్ చేస్తాడండి. ఎలా తక్కువ గ్రూప్ 1 మీరు ఎలా అంటారు? తక్కువ అంటలే నా ఉద్దేశం. ఇప్పుడు నేను అంతకంటే పోరాడుతున్నా కానీ తక్కువ అంటలే. నేను అంటున్నా దేశంతో కంపేర్ చేస్తే సరే ఇది స్టేట్ దేశంలో ఉన్న స్టేట్స్తో వన్ ఆఫ్ ద స్టేట్ ఎగ్జామ్ అనుకుందాం కొంచెం సేపు. కానీ అంత పెద్ద గొడవ జరుగుతుంటే ఎన్డీటీవీ లేదు, సిఎన్బి 18 లేదు, ఒక్క ఛానల్ కూడా పోయి మాట్లాడలే. మరి మాట్లాడాలి, ఒక్క ఛానల్ కూడా పోలే. దీనికి ఇంత కూడా వచ్చింది బికాస్ ఆఫ్ ఇన్స్టా వల్ల. రిపబ్లిక్ టీవీ పోయిందా? ఒక్క టీవీ పోలే. మన అరవింద్ గోస్వామి ద నేషనల్ వాంట్స్ టు నో అంటాడు కదా, మరి ఏడ పడండి అరవింద్ స్వామి. మళ్ళీ వీళ్ళు ఎందుకు పోలే? నేను ఏమంటున్నా, నువ్వు పోవాలా? నువ్వు ఇప్పుడు నువ్వు ఉద్యమం చేయొద్దు అంటున్నావు, మరి ఉద్యమం చేస్తే కూడా నువ్వు ప్రతిదానికి పోయి మైక్లో పెడతావు, మూతిలో పెడతావు కదా మైకు ప్రతి ఛానల్లో. ఇది మాత్రం మాట్లాడలే. నిన్నాక మొన్న 28th రోజు జంతర్ మంతర్లు అంత పెద్ద గొడవ అవుతుంటే వీళ్ళు ఇప్పుడు టీవీలో పందుల పెంపకము, వయోజన విద్యా కార్యక్రమాలు ఇవేస్తారు. అదే సేమ్ అట్లనే ఉంది డిట్టో. మరి అరే దేశంలో ఇంతమంది పోరాడుతున్నారు, ఒక స్టేట్ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని మనం చెప్తాము. టుడే సిటిజన్స్ ఆర్ టుడే చిల్డ్రన్ టుమారో సిటిజన్ ఇట్లా మాట్లాడతాము. బట్ వెన్ ద థింగ్స్ హ్యావ్ కమ్, మీడియా అంతా నోరు పోసుకుంటుంది. అసలు ఓన్లీ యూట్యూబర్ లాగర్స్ వల్లనే, యూట్యూబర్ లాగర్స్ చిన్న ఛానల్స్ నాలాంటి వాడు అక్కడిక్కడ అరవడం వల్లనే వాళ్ళు ఆ మాత్రం అన్నా ఈ మాత్రం మనకి ట్రాక్షన్ వచ్చింది. లేకపోతే ఇది కూడా పోతుండే, ఇది కూడా గయా బాబా. ఇప్పుడు అంటే ఉద్యమము ఎవరికి ఇష్టం ఉండదు, బట్ సిచ్యువేషన్స్ దీస్ పీపుల్ విల్ మేక్ సచ్ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. అంతకంటే ఏం లేదు. అంటే ఉద్యమాలు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పార్టిసిపేట్ చేసినాం, గ్రూప్ 1 ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం. కానీ ఎలా చేసినాము దానికి ఒక లెక్క ఉంటుంది కదా. అంటే నేను ఏమంటానంటే చేయాల్సిన ప్రదేశము, చేస్తున్న విధానము, దానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నా అనేది మేజర్ పాయింట్ ఉంటుంది. అంతిమంగా ఉద్యమాలు అనేవి ఎలా ఉండాలంటే మనం ప్రజల చైతన్యం నింపాలి, కానీ అది విధ్వంసం వైపు తీసుకెళ్ళకూడదు. విధ్వంసం సైడు గవర్నమెంటే చేస్తుంది అని చెప్తున్నా. విధ్వంసం సైడు గవర్నమెంటే విధ్వంసాన్ని సృష్టించి వాళ్ళకి వాళ్ళ రైలు మీద వాళ్ళే బండలు. ఎగ్జాక్ట్లీ. అదే ఆడు ఆర్మీ మెన్ కారు అద్దాలు వగలు కొడుతుంటే నువ్వు నీకు అర్థమవుతుంది. అంటే అసలు పెద్ద ట్రక్ తీసుకొచ్చి పోలీసు వాళ్ళే ఫస్ట్ వీళ్ళే విసురుతున్నారు. పోలీసు వాళ్ళే విసురుటైందబ్బా. అంటే బ్రదర్స్ మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అబ్బా, మనోడికి లింకులు పంపండి తెలుస్తుంది కింద. నేను తిడతాను ఇప్పుడు నేను వేసుకుంటారు ఇలా. నువ్వు ఎంతమంది నేను ఏమంటానంటే, ఒకవేళ నిజంగా పోలీసులు రాడ్తో కొడితే ఎవడైనా దాన్ని మన అక్క చెల్లెలను కొట్టినప్పుడు తెలంగాణ మనం ఖండించినాం. నేను నీటు పోలీసులు సపోర్ట్ చేయట్లేదు, కానీ నేను ఏమంటున్నా అంటే దీనివల్ల నష్టపోయేది విద్యార్థులే అంటున్నా. ఎంతమంది ఇప్పుడు నష్టపోతున్నావు, కానీ లాంగ్ టర్మ్లో నువ్వు ఈ మాత్రం కూడా పోరాటం చేయకపోతే ఇదే కంటిన్యూ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇదే కంటిన్యూ చేస్తారు. నువ్వు ఇప్పుడు టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు చూస్తే లాంగ్ టర్మ్లో ఒక 2-3 జనరేషన్స్ అన్ని సంకటకపోతాయి కదా. అది అంటే ఆ ఉద్యమం ఎట్లా చేయాలి? మన రైళ్ళ మీద మనమే బండలేద్దామా, లేకపోతే జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడదామా, అక్కడ ఇంకేదైనా ఆర్టికల్ 370 గురించి మాట్లాడదామా? అసలు దానికి సంబంధం ఏంటి? నేను ఏమంటే నీటి కోసం మీరు హంగర్ స్ట్రైక్ చేస్తుండే సోనం వాంగ్చుక్, నేను ఒప్పుకుంటా, నీటి కోసమే కూర్చోవాలి, అక్కడ నీట్ బోర్డ్సే ఉండాలి, నీటి గురించే మాట్లాడాలి. ఇప్పుడు ఆర్టికల్ 370 గురించి చేస్తే ఆర్టికల్ 376 చేయాలి. అన్ని విషయాలు కలగలిసినప్పుడు దీని గురించి మీరు పోరాటం చేసిన అర్థమవుతుంది. రమేష్, నువ్వు అన్న దానికి నీ దగ్గరనే ఆన్సర్ ఉంది చెప్తా. మనం ఏ ఉద్యమం చేయకుండా సారు అని చెప్పి జ్యుడిషియరీ కాలు మొక్కినాము. ఈడ హైకోర్టుకి పంపిస్తే సుప్రీంకోర్టుకి పోతే సుప్రీంకోర్టులో ఏమన్నారు, మీరు ఫస్ట్ హైకోర్టు దగ్గర ఓండి అన్నారు. హైకోర్టు దగ్గర అంత అయినాక మళ్ళీ సుప్రీంకోర్టు పోతే మీరు లేట్ వచ్చినట్టు. ఏ ఉద్యమం చేయకుండా శాంతియుతంగా మనం ఒక జ్యుడిషియరీ వ్యవస్థను తీసుకొని మనం హెల్ప్ తీసుకుంటే మనం సింపుల్గా కొట్టిపడేసారు. మరి ఇప్పుడు ఏమంటాం? మనం ఉద్యమం చేసినాం మనం ఉద్యమం ఎందుకు చేయాలి? మనం ఎలాంటి ఉద్యమం చేసినాం? 2019 ఎలక్షన్స్ అప్పుడు అది కాదు ఎలాంటి ఉద్యమం చేసినా చెప్తాం. మనం ఏం చేసినాం? బస్సు యాత్ర చేసినాం కదండి 2019 బస్సు యాత్ర చేసినాం మనం అంతా కూడా. ఉస్మానియా నుంచి విద్యార్థులు వెళ్ళి బస్సు యాత్ర చేసి మా గత ప్రభుత్వం ఇట్లా పేపర్లు లీక్ చేసింది, వాళ్ళకి ఓటు వేయకండి అని చెప్పి బతిలాడితే అక్కడ ఉన్న గ్రామస్తులందరూ మనకు సపోర్ట్ చేసి మొత్తం గవర్నమెంటే చేంజ్ చేశారు కదా. అదే ఉద్యమం, ఉస్మానియా విద్యార్థులు చేసిన ఉద్యమం. అట్లా చేయాలంటున్నా నేను. అదే నువ్వు ఉద్యమం ఏమో చేయొద్దు అంటావు, చేయకపోతేనేమో నేను ఎట్లాంటి ఉద్యమం, నేను అదే చెప్తాను. ఉద్యమం ఎట్లాంటి ఉద్యమం చేయాలి, ఎలా చేయాలి, దేనికోసం చేయాలి, ఒకటే పాయింట్, సింగిల్ పాయింట్ ఎజెండా ఉండాలి. 370 ఆర్టికల్ దాని మీద చేయండి.
నీట్గా దాని మీద చేద్దాం. ఏం చేస్తావు? ఉద్యమంకి ఒక డెఫినేషన్ ఉందా? పోనీ చరిత్రలో కాన్స్టిట్యూషన్ బుక్లో ఓకే ఉద్యమం అంటే ఉద్యమం ఇట్లా చేయాలి, రూల్ నెంబర్ 1 రూల్ నెంబర్ 2 లేదు కదా, అట్లా లేదు కదా. ఉద్యమంకి డెఫినేషన్ ఏం లేదు కదా. అట్లా ఉంటుంది, ఉద్యమం డెఫినేషన్ ఉంటుంది. ఉద్యమం కానీ ఒకటి ఉంటుంది శాంతియుతంగా ఇది అందుకని చెప్పిన శాంతియుతంగా డెఫినేషన్తో ఉద్యమం చేసినాం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? జ్యుడిషియరీని కొన్నాడు. మనం ఏ కేసు పెట్టినా టప్ప కొట్టిపడే. సరే కొట్టేసింది కదా. 2026 ఎలక్షన్స్ ఇప్పుడు 2029 ఎలా ఎవరు గెలుస్తున్నారు అని అడుగుని తెలుస్తుంది. అది బీఆర్ఎస్ అంటే ఎందుకు గెలుస్తుంది అంటే నేను ఆప్షన్ లేదు ఆప్షన్ కాదు. నేను ఏమంటానంటే విద్యార్థులు అంటే మనము ప్రజల్లోకి తీసుకెళ్ళగలండి. మనది నీటి విద్యార్థులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నేను కోరుకునేది అది ఎలా తీసుకెళ్ళాలంటే మనం ఇలా తెలంగాణ ఉస్మానియా విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలి. వీళ్ళు ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళ శాంతియుతంగా ఉద్యమం చేస్తేనేమో జ్యుడిషియరీ వ్యవస్థ శాంతియుతంగా చేసి ఎవరేమన్నా చేయొచ్చు. చేస్తే కొట్టిపడేస్తారు కదా జ్యుడిషియరీని. ఇప్పుడు నువ్వు శాంతియుతంగా కేసు పెట్టి నువ్వు గెలిచిందా? అన్ని వీక్నాయి కదా గ్రూప్ అయిపోయా. శాంతియుతం కాదు అది 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 మనం కోర్టుకి వెళ్ళడం ఉద్యమం కాదు, అది మన లీగల్ రైట్ అది. కానీ ఉద్యమం అంటే ఏంటంటే ఇప్పుడు మనం చేసినామండి, మనము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనము అసెంబ్లీ దాకా వెళ్దాం అనుకున్నాము. అది కూడా వాళ్ళకి ముందే రిప్రజెంటేషన్ ఇచ్చినాము, వాళ్ళు అద్దంటే ఆపేసినాము, వచ్చేసినాము. ఎక్కడ ఒక్క కారద్దాలు గుర్తుపెట్టుకోండి, ఒక్క కారద్దాలు విద్యార్థి వెళ్ళగొట్టలేదు. మన పక్కన మెట్రో ఉంది, ఒక్క మెట్రో రైలు అద్దం వెళ్ళగొట్టలేదు, ఒక్క హాస్టల్ లైట్ బలగలేదు. ఎంత బాగా చేసాం ఉద్యమం. అది ఉద్యమం ఎందుకు అవుతుంది అబ్బా? దాంట్లో ఉద్యమం అన్నారు దాన్ని. అంటే మనం చేసిన ఉద్యమం కదా. అంటే ఇప్పుడు నువ్వు ఏమంటావు? ఒక అమ్మాయి ఇట్లా బోర్డు పట్టుకుని నిలిచిందండి, నాకు అన్యాయం జరిగిందని బోర్డు పట్టుకుని నిలిచింది. అది ఎంత 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 సెన్సేషన్ అయిందో మీకు తెలుసు కదండి. నేను కూడా అట్లా ఏమంటాను అంటే వాళ్ళు కూడా ఇప్పుడు నిజంగా అప్పుడు పోలీసులు బ్లేమ్ అయ్యారు అక్కడ. ఇక్కడ నేను పోలీసులను సపోర్ట్ చేయట్లేదు. ఒక స్టిక్కు రాడ్ పెట్టి కొడితే నేను మంచిదే కొట్టండి అని నేను సపోర్ట్ చేస్తే అంత దుర్మార్గుడు నేను కాదు. నేను ఏమంటున్నా అంటే విద్యార్థులు చేసే ఉద్యమంలో వేరే శక్తులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే. అప్పుడే ఆ ఉద్యమం ఫలిస్తుంది. అంతేగాని వేరే శక్తులు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకొని వీళ్ళను బలిపశువులు చేస్తారు. ఇక్కడ ఉద్యమం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఉద్యమం చేసే వాడికి చాలా మానసికమైన ధైర్యం కావాలి. నువ్వు నేను ఓలేము. ఎందుకంటే నువ్వు ఉద్యమం చేసేవాడికి మెంటల్ స్టెబిలిటీతో పాటు ఆయనకి డబ్బులు ఉండాలా, అంతో ఎంతో పవర్ ఉండాలా, గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఎక్కువ గుండె ధైర్యం ఉండాలి. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నావు అంటే ఎంతో కొంత భయపడ. మన టైంలో ఎవడు మాట్లాడిండు? నాకు ఫోన్లు చేస్తారు, అన్న ఇది ఉంది అన్న అది ఉంది అని అంటారు. అరే నీ పేరు చెప్పమ్మ తల్లి అంటే అన్న నేను పేరు చెప్పాను, నాకు మస్తు కాలుతుండే. అట్లా వెనుకకెళ్ళేమో తలసందులకి వెళ్ళి చూస్తారు. నువ్వు నేను పోరాడాలా. సార్ ఉద్యమం చేసేటోడికి డబ్బులు ఎంత అవసరమో గుండె ధైర్యం అంత అవసరమో మనకి ఇవన్నీ ఉంటాయి. మరి అట్లాంటి సిచ్యువేషన్లో వాడికి వేరే శక్తులు కలిస్తేనే వాడికి ఆ గుండె ధైర్యం వస్తుంది. నువ్వు ఇప్పుడు వాళ్ళంటే మందేసిపోతారు చూసినావా, ఎందుకు ధైర్యం కోసం వాటెవర్. నువ్వు ఇట్లాంటి ఉద్యమాలు చేయాలన్నప్పుడు నీకు సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అవుతుంది. ఆ సపోర్ట్లో అందరూ వస్తారు. నీకు తెలియదు ఎవడు ఎట్లాంటి వాడు. ఆ టైంలో నువ్వు వేరేవాడు దీని నుంచి లివరేజ్ తీసుకుందామని ట్రై చేస్తాడు, వాడికి ఎజెండా వేరుంటుంది, అట్లా అవుతాయి. అవి లేకుండా నువ్వు ముందుకు పోలేవు కదా. ఇప్పుడు నువ్వు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తావు. కూటమి ప్రభుత్వాలల్లో 3 ప్రభుత్వాలు కలిస్తే ముగ్గురికి 3 అజెండాలు ఉంటాయి ఇంటర్నల్గా. బయటికి మాత్రం చేతులు ఎత్తుతారు, కానీ లోపల ఎవడ అజెండా అనుకుంటుంది. ఉంటుందా? మరి ఓన్ అజెండా పెట్టుకొని వాడు కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పుడు ఇట్లాంటి ఉద్యమాలల్లో ఉంటాయి ఎవడ అజెండాలు అనుకుంటాయి. ఆ అజెండాలు కూడా లేకపోతే అసలు ఇది కూడా రాదు. ఎవడు కాడు, నీకు నువ్వైతావు, నాకు నేనైతా. అన్ని కలిసినే పిడికిలు అవుతుంది కదా బా. నువ్వు పిడికిలు అయితేనే నువ్వు పోరాడగలుగుతావు కదా. ఇప్పుడు అంటే మళ్ళీ మన ఉద్యమానికి వస్తాను నేను. మన ఉద్యమానికి ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చిండ్రు, మన బండి సంజయ్ అన్న వచ్చిండు, ఇంకా ఎవరు గెలు శ్రీనివాస్ యాదవ్ అన్న వచ్చిండు. వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 గురించే మాట్లాడారు. మనం చెప్పినా కూడా అన్న మా గ్రూప్ 1 గురించే మాట్లాడాను, వాళ్ళు గ్రూప్ 1 గురించే మాట్లాడారు. అంటే నేను కంపేర్ చేస్తున్నాను మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మన చర్చే గ్రూప్ 1 వర్సెస్ కదా. వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ బ్రదర్స్ చాలామంది వచ్చారు, ఒక మేడం కూడా వచ్చింది. ఆమె ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించో లేకపోతే రేవంత్ రెడ్డి గురించో ఇంకో దీని గురించో మాట్లాడలేదు. ఓన్లీ గ్రూప్ 1లో అవినీతి జరిగింది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. ఈవెన్ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా అదే మాట్లాడినారు. కొందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటర్నల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అదే చెప్పారు. అంతేగాని సొంత ఎజెండా తీసుకురాలి. సొంత ఎజెండా తీసుకొస్తే మనం ఖండించడం ఎందుకు అనుకుంటాం మనం. ఇప్పుడు నీకు సొంత ఎజెండా తీసుకురాలేదు, కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఎటు పోయారు. ఇప్పుడు అప్పుడు మాట్లాడిన అప్పుడు నామరణ నిరాహార దీక్ష చేసిన పెద్ద సారు ఇప్పటికి కనబడతలేడు. ఆ టైంలో ఉన్న ఒక్కరు లేరు ఇప్పుడు, నువ్వు నేను తప్ప. 2024 ఆగస్టు నుంచి నేను మాట్లాడుతున్నాం, నువ్వు నేను తప్ప. ఇప్పటిదాకా మన వాయిస్ మారలేదు, మన బేస్ మారలేదు, అదే టెంపోలో ఉన్నాం.
కానీ ఆ టైంలో వచ్చి నిరాహార దీక్ష చేసిన పెద్దోళ్ళు ఒక అవకాశం కూడా కోల్పోయినాం. అవకాశం కోల్పోయి ఎట్ ద కాస్ట్ ఆఫ్ నేను ఎంత చదివినో నా యూట్యూబ్ ఛానల్ చూస్తే తెలుస్తుంది. నా స్టడీ హాల్ కానీ మొత్తం చదివి చెప్పేస్తే వెళ్ళిపోయినావు. నేను ఐ కేమ్ ఇన్ టు ద స్టేట్ విత్ ఆస్పిరెంట్గా వచ్చి విక్టిమ్గా కన్వర్ట్ అయ్యి యాక్టివిస్ట్ అయ్యి మెంటర్ అయినా ఇప్పుడు గొంగళి పురుగు బట్టల పైగా మారినట్టు ఆస్పరెంట్ కమ్ విక్టిమ్ కమ్ యాక్టివిస్ట్ కమ్ మెంటర్ ఇన్ని స్టేజ్లు చూసిన లాస్ట్ 2 yearsలో. మరి మనం అంత కష్టపడి అసలు నాకు అవసరమే లేదు కదా. ఇప్పుడు ఇంత యాక్టివిజము ఈ లర్నింగ్ కంటిన్యూస్ ఛానల్ అనేది ఎరిగలు వచ్చింది మన జనార్దన్ రెడ్డి సార్ దయవల్లనే వచ్చింది కదా. అసలు టీజీపీఎస్సీ నాకు చక్కగా పెట్టుంటే ఈ పాటికి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆదిలాబాద్లో మూల కూర్చొని పని చేసుకుంటుంటే కావచ్చు నాకు తెలిసి. అంత నాకైతే వాస్తవం నిజంగా పెట్టుంటే 20-30 మార్కులు వచ్చుంటే వేరే ఉండదేమో. అంటే రాకుండా ఈ గిల్ట్ ఫీలింగ్ ఉండకపోయింది నాకు. అంటే నేను ఉద్యమం చేసి రాకపోయింది అని నేనేమి ఉద్యమం మీద ఏడట్లే, కానీ రాకపోయింటే నేను చదివలే రాలే అనుకునేవాళ్ళం. కానీ మనం 3 నెలలు ఆపి అయినా రాస్తే మంచి మార్కులు వచ్చి దగ్గరలో పోయింది కదా, అప్పుడు బాగా అనిపిస్తుంది. అది అందరికీ వేసారబ్బా మార్కులు, కానీ అది వేరే కాన్సెప్టే. కానీ అది ప్రతి ఒక్కడికి కావాలని ఇప్పుడు ఇట్లా హ్యాపీ ఫీల్ కావాలని ఎక్కువ మార్కులు వేసి అంటే ఇప్పుడు ఒక నిమిషం, మనం ఏం రాసామో తెలిసి మనకి. అంటే మన ప్రజెంటేషన్ కూడా అట్లే ఉందిగా, ఊకనైతే రాలే కదా. అదే రాసి కానీ నేను అన్ని ఎగ్జామ్లో కూర్చొని రాశాను, మినిమం ప్రజెంటేషన్ చేశాము, మాక్సిమం ప్రజెంటేషన్ చేసిన ఉడబొచ్చు అని చెప్పలేదు. ఇప్పుడు మన జేఎన్టీ ఎగ్జామ్ ఎట్లా రమేష్ దీనికి ఆన్సర్ చెప్తా. మొన్న కూడా నేను వీడియోలో చెప్పిన, తెలంగాణలో టాప్ తెలంగాణ మూవ్మెంట్ చెప్పి ఒకసారి నీకు తెలుసు నాకు తెలుసు అశోక్ నగర్లో ఉంటాడు, 45 మార్కులు వచ్చినాయి ఆయన దగ్గర తెలంగాణ స్టేట్ అంతే వచ్చినాయి. నాకు 50 మార్కులు వచ్చినాయి. మరి బాగా రాసిన ఉద్యమం నేను. ఇంకా ఏం రాయని వాళ్ళకి 85-90 వచ్చినాయి. ఆ సంగతి కూడా తెలుసా నీకు? మరి ఏంది నేను ఏమంటున్నానంటే అది నేను దాన్ని సపోర్ట్ చేస్తాను, కానీ నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. మనం ఏం చదవకుండా రాయలేదు. ఆ 10 రోజులు ఆ 15 రోజులకి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకు తెలిసింది ఎగ్జామ్ జరుగుతుందని. ఆ 10-15 రోజులు చదివితేనే మనం ఒక రకంగా రాసాం. అంటే నేను ఏమంటున్నా అంటే ఫైనల్గా నేను సమరైజ్ చేసేది, ఉద్యమాలు చేయొచ్చు కానీ విద్యార్థులు తమను తాము నష్టపోయేటట్టు ఉద్యమాలు చేయమని ఏ టీచర్ చెప్పాడో యాజ్ ఏ టీచర్గా నేను చెప్పేది ఏంటంటే, మీ జీవితాలను నాశనం చేసుకొని ఉద్యమాలు వద్దు, మనకి చేయండి ఉద్యమాలు శాంతియుతంగా చేయాలి. ఓటు ద్వారా మనం ఆ రెజ్యూమ్ చేంజ్ అనుకునేది ఏదన్నా లేదా గవర్నమెంట్ చేంజ్ అనుకుని ఓటు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అట్లా చెప్పచ్చు. లేదు అంటే మన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఇలాంటి మీడియాస్ ఉన్నాయి. కానీ అన్నింటినీ కలిపి మన దేశ వ్యక్తి అయితే నువ్వు అన్నావు కాబట్టి ఇంకొక వీడియో చేద్దాము. నాకు ఎక్కడుందో కాన్స్టిట్యూషన్లో చెప్పు, అసలు ఉద్యమం డెఫినేషన్ ఏంటిది, ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఉద్యమం అసలు దీని రూల్స్ అని చెప్తాం, అది కూడా చేద్దాం. సరే, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆ ప్రాథమిక హక్కుల్లో మనకి ఉంటుంది. ఎడపడైంది ఉద్యమం డెఫినేషన్ ఏంటిది, ఉద్యమం ఏం చేయాలా, దానికి సందుల సమాసాలు ఒకసారి డిస్కస్ చేద్దాం, అది కూడా చేద్దాం. ఆర్టికల్ 15, 16, 17 ఇవన్నీ చెప్తుంటాయి కదా. మత స్వాతంత్ర హక్కు ఒకటి, మన తర్వాత సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, తర్వాత సమావేశం ఏర్పాటు చేసుకునే హక్కు, ఇవన్నీ ఉంటాయి మనకు ఆర్టికల్స్లో ఉన్నాయి. కానీ నీకు ఏం లాభం, నువ్వు పోయి ధర్నా చౌక్లో పోయి చౌక్లో కూర్చోవడానికి ఎవరు అంత సీన్ లేదు. నువ్వు మొన్న మన వాళ్ళు జస్ట్ ఎంత బాగా ఒక 1 month బ్యాక్ ఈయన ఎవరు విష్ణు ఐఏఎస్ అకాడమీ అతను ఒక జస్ట్ ఊరికే మన ఆత్మీయ సభ అనేది స్టార్ట్ చేసిండు. ఆ సార్ నాకు తెలుసు, మనం మాట్లాడి మొన్న. ఆ రోజు నేను పోయిన మధ్యాహ్నం 12:30కి పోతే, నేను ఇంకెవరో పోతే 150 ఎమరాల్డ్ స్వీట్ షాప్ కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే మన స్నేహిత రెస్టారెంట్ లేదు, మన అశోక్ నగర్ అది చౌరస్తా ఆర్టీసీ క్రాస్ రోడ్స్, 30 ఉన్నాయి, అటు ఇటు ఉన్నాయి. నువ్వు ఏం చేయాలి, నువ్వు ఆయన ఎక్కడో ఇన్స్టిట్యూట్లో చేసుకుంటే ఇట్లా చేస్తున్నావు. అది కాకుండా మళ్ళీ చాలా సందర్భాలలో మనల్ని పోయి ఇస్తారు, సార్ మేము ధర్నా చౌక్ దగ్గర చేస్తామనగానే వీళ్ళు రెడీగా 150 జీవులు పెట్టేసి రెడీగా ఉంచుతారు. నువ్వు వాట్ కైండ్ ఆఫ్ ఆర్టికల్ 19(1)A ఏం చెప్తుంది, 19(1)B అసెంబ్లీ ఫ్రీడమ్ టు అసెంబ్లీ చెప్తుంది, ఆర్టికల్ 19(1)C ఏం చెప్తుంది, యూనియన్ చెప్తుంది, మరి ఆర్టికల్ 1D ఏం చెప్తుంది, మూవ్మెంట్ చెప్తుంది. నువ్వు ఇవన్నీ ఏం చెప్తుంది, మరి ఇవన్నీ నువ్వు ఎక్కడ చేస్తున్నావు? నువ్వు పోయి ప్రజెంటేషన్ ఇవ్వగానే లేదు మేము ప్రజలు అన్నీ చూస్తుంటారు. ఇప్పుడు ఇంత గొడవ జరిగింది, ప్రజలు ఊరికే ఉన్నారా, చూస్తే దానికి తప్పకుండా రెస్పాన్స్ వస్తుంది. ప్రజలు ఇందాక ప్రజలు ఎట్లరు, ప్రజలకు ఆప్షన్ వస్తే వాళ్ళు దోచుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అంటే వాటి టైం అన్నమాట. అంటే అది అంటారు చూసినావా, పిట్టలు కాకలు తింటాయి, చీమలు వాటి తింటాయి, వాటి టైం వచ్చినప్పుడు ఎవరెవరు తింటారు అన్నట్టు ఉంది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి పోతే నువ్వు వానికి దొరుకుతావు, ఆ డాక్టర్ గారు మళ్ళీ ఒక స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి పోతే వీడు వాడికి దొరుకుతాడు. అట్లా అయిపోయింది పరిస్థితి. అంటే ఒకళ్ళు దోచుకుంటున్నాను తప్ప అందరికీ ఒక ఇది లేదు. విద్యా వ్యవస్థ మారాలండి. అంటే ఇప్పుడు ఏంటంటే మన విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఏదైతే ఉందో అది మారాలి.
మన చిన్న స్థాయిలోనే వాళ్ళకు అవినీతిమయం కాకూడదు అనే విషయాన్ని తెలిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. కానీ చిన్నప్పటి నుంచి మూలాల్లో గవర్నమెంట్ ఉద్యోగం అసలు ఇంత సంపాదిస్తూ తెలుసా అని మన పేరెంట్స్ చెప్పి పంపిస్తే వాళ్ళు అయినాక నూరు పంపిస్తున్నారు. ఇప్పుడు పిల్లని ఇవ్వాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేస్తారు. ఎందుకు? వాడు సంపాదించేది ఎక్కువ, ట్యాక్స్ కట్టేది ఎక్కువ. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా పిల్లని ఇస్తలేరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తుంటే ఎక్కువ ట్యాక్స్ కట్టేస్తుండ్రు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అది వీడైతే బ్లాక్ మెయిల్ ఎక్కువ. నిన్న ఒక ట్రాన్స్ఫర్ డీ దొరికిండు. 50 కిలోల బంగారము, 10 ప్లాట్లు, 30 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టుపక్కల. ట్రాన్స్ఫర్ డీ ఒక బ్రదర్ మంచి ఏదో అతని పేరు తెలీదు, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిండు. ట్రాన్స్ఫర్ డీ ఆయన పేరు గుర్తుంది కానీ ఎందుకులే కానీ 50 కిలోల బంగారం ట్రాన్స్ఫర్ డీ మొత్తం 3 వస్తున్నాయి అట్లాంటి కేసులు. అంటే నేనేమంటున్నా అంటే ఫస్ట్ మనలో అవినీతి లేకుండా ఉంటే మనం అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళని సమర్థిస్తలేదు, వాళ్ళు ఆల్రెడీ కరప్టెడ్ అయిపోయినారు మొత్తం ప్రపంచం అంతా. మనం కనీసం నెక్స్ట్ జనరేషన్ని కరప్షన్ చేయని సంతానాన్ని బయటకు పంపిస్తే బాగుంటుంది. కానీ అందరూ అట్లా లేదు. ఇప్పుడు మనము ఇందులో 2 ఉన్నారు. సరే, ఎంత శాతం మంది చెప్పండి. అదే శాతమే తెలిస్తే వస్తలేదు కదా మనకి. ఇప్పుడు పాలిటీషియన్స్ లో గెస్ చేయి. నువ్వు రేపొద్దున వెహికల్ కోసం పోయినావు, పర్మిషన్ కోసం. ఎంత జరుగుతుంది అక్కడ? రోడ్డు మీద నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నాడు, ఎంత తీసుకుంటున్నాడు? ఎంతమంది వదులుతారు? అంటే నేనేమంటున్నా అంటే చాలా శాతం అంటే నేనేమంటున్నా అంటే ప్రజల్లో మన ఇందాక అన్నట్టు ప్రజల మీద కూడా 100% మనం బ్లేమ్ చేయలేము. ఆదిత్యకే జాబ్ వస్తే ఆదిత్యాన్ని మించిన అవినీతి పరుడు ఇంకెవరు? నేను చాలాసార్లు చెప్పిన ఈ మాట. నేను ఎక్కడ సమర్థించుకోవాలి. ఈవెన్ ఒకవేళ మనం ఇన్ని మాట్లాడుతున్నాం కదా, రేపు సిచ్యువేషన్ అంటే అవసరాన్ని బట్టి మంచితనము, అవకాశాన్ని బట్టి చెడ్డతనం వస్తాయని మనకు ఒకటి ఉంది. అంటే మేబీ నాకు అవకాశం రాలేదు కాబట్టి నేను చెడ్డని కాలేదేమో. కానీ అదే అంటున్నా, ఈ అవగాహన ఉంది కదా నేను అదే అంటున్నా. సిచ్యువేషన్స్ టర్న్ చేస్తే మంచివన్నీ కూడా కరప్ట్ చేసే సొసైటీ ఇప్పుడు ఈ సొసైటీ ప్రస్తుతానికి అట్లా ఉంది. నిన్ను ఎట్లా చేస్తాయి? చాలా సందర్భాలలో సినిమా చూసినా, ఠాగూర్ సినిమాలో వాడు మంచిగా ఉందామన్నా వాడు వచ్చి విలన్ గాడే వచ్చి డబ్బులు ఇస్తాడు. నీకు పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు, నీ వీక్నెస్లు ఉన్నాయి, వాటి మీద కొట్టి వీళ్ళని కరప్ట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్యూరోక్రాట్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మన కరప్ట్ బ్యూరోక్రాట్స్ ఎవరన్నా ఇది చూస్తే వాళ్ళకి తెలియదా అండి? వాళ్ళు బికాస్ ఆఫ్ ద హెల్ప్లెస్నెస్, మజ్బూరీ, నిస్సహాయత, వాళ్ళ వల్లనే దిస్ పీపుల్ ఆర్ కరప్ట్. బట్ స్వతహాగా వాడు వచ్చినప్పుడు ఏమనుకుంటాడంటే ఐ వుడ్ డూ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ అనుకుంటాడు. బట్ వాడు పైనోడు తింటాడు, కిందోడు తింటాడు, పియర్ గ్రూప్ తిని వాడిని ఉక్కిరి బిక్కిరి చేసి మా పైనోడు నన్ను తిననీయని కిందోడు పనిచేయడు. పైనోడు ఏందివా నువ్వు ఇట్లుంటే ఇక మంచిదే, నేను తీసుకుపోయి శ్రీకాకుళం పడేస్తారని తిడతాడు. పియర్ గ్రూప్ సార్ ఈ చూసినట్టు పోవాలి సార్, మీరు మన పైన వాళ్ళు ఉన్నారు కదా కాపాడతారు. వీడు వాడిని వచ్చినప్పుడు మన కేపీఐఎస్ ఇన్స్టిట్యూట్లో కేపీ సార్ అంటాడు 3 ఉంటాయంట, నరము, గరము, బేషరం అని. ఫస్ట్లో వచ్చినప్పుడు గరం ఉంటారంట, తర్వాత నేను చేయను ఇది వాట్ ఆర్ యూ టాకింగ్ అంటారంట. తర్వాత ఒక 5 years తర్వాత సరే నేను అడగా, నువ్వు ఇస్తే వద్దనా, అది ఒక 5-6 years తర్వాత అవుతుందంట. నరం కొంచెం మెత్తబడతారు అనమాట, డైరెక్ట్ అడగాడు వాడు. కానీ ఇంటికి అమ్మగారు ఉంటారు, ఇంటికి పోయి ఇచ్చిరా అంటే అది వేరు సరే. లాస్ట్కి బేషరం, ఇక నీకెంత నాకెంత, అంటే లాస్ట్ 10-15 years జరుగుతుంది. నీకెంత నాకెంత. మన రిక్రూట్మెంట్లో బేషరం ఎక్కువైంది. Group 4లో ఒక విద్యార్థి, అంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, మిత్రుడే బేషరమే ఫస్ట్ పెద్ద కారు కొనుక్కున్నాడు. అరే మన సొంత పైసలు అంట. అరే బాధ అనిపించింది, ఏంటంటే ఇంత అవినీత. అంటే నేను ఏమంటున్నానంటే నిజంగా ఆఫ్కోర్స్ అంటే ఇప్పుడు మన ఆకునూరి మురళి గారు ఉన్నారండి, ఆయనకు ఇప్పటికీ సొంత కారు లేదని విన్నా. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారని విన్నా. సో ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిండు, ఏం చేయకుండా కూడా బయటకు వచ్చిండు కదా. అంటే ఆయన పేరు కూడా తీసుకుంటా, అంటే ఒక ఎడ్యుకేషన్లో టాప్ మోస్ట్లో ఉన్న ఒక వ్యక్తి ఏ అవినీతి చేయకుండా ఉండగలిగింది కదా. ఆకునూరి మురళి ఉన్నప్పుడు మీరు ఎందుకు ఉండలేరు, నేను ఎందుకు ఉండలేను? ఆయన బతికినప్పుడు మనం ఎందుకు బతకలేము, మన పిల్లలకి ఎందుకు చెప్పలేము? అట్లాంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు రాయాలండి నా ఉద్దేశంలో. ఎవరు పడితే వాళ్ళు రాయకూడదు. నేను సర్వీస్ అనుకున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం రాయాలి, అప్పుడే కనీసం దేశం మారుతుంది. లేని వాళ్ళందరూ సాఫ్ట్వేర్ జాబ్లు చేయండి, అక్కడ పైసలు బాగా వస్తాయి, కష్టం కూడా బాగా పెడతారు కదా. నీకు అంత పైసలు సంపాదించాలంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయండి, లేదా నాలుక పార్ట్ టైం రియల్ ఎస్టేట్లో, లేకపోతే పార్ట్ టైం ఇంకేదన్నా నేను ఇన్వెస్ట్మెంట్లు ఇంకేదైనా ఉంటాయి, అవి చేయండి. కానీ గవర్నమెంట్ జాబ్లకు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ జాబ్లు నాశనం చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు అందరూ ఏదో మమ్మల్ని చేస్తున్నారంటే నువ్వు డబ్బు తీసుకోనంటే నేను నోట్లు ఎవడు కుక్కుతున్నాడు? సిస్టమ్ ఎప్పుడు కూడా బాగానే ఉందండి, ఈ సిస్టంలో ఉన్న వ్యక్తులు బాగాలేరు, మనకు. అందుకే ఇప్పుడు ఆకునూరి మురళి గారిని చెప్పాను కదా, ఆయన అవినీతి ఒక్క అవినీతి చేయలేదు, మనం చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ హెడ్గా ఉండి ఆ రాష్ట్రంలో జరిగిన అత్యంత అభివృద్ధిలో ఎడ్యుకేషన్ చాలా బాగా చేసిండు. గవర్నమెంట్ స్కూల్ను చాలా బాగా తెచ్చిదిద్దిండు. అంటే ఇండివిజువల్ అకాంప్లిష్మెంట్స్ ఉంటాయి, బట్ ఓవరాల్గా అదే ఇండివిజువల్ అకాంప్లిష్మెంట్స్ ఎట్లయినా ఉంటాయి. అది కాకుండా మనకి ఇప్పుడు ప్రజలు నేను అన్నది ఏంటంటే ఫైనల్గా టు కంక్లూడ్, ఎంత గంట పైన గట్టిగానే మాట్లాడినాం. కానీ
యా సో ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే నువ్వు అన్నది ఉద్యమం చేయము, ఎవరికి ఇష్టం లేదు, అది వదిలేద్దాము. కానీ గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్. కానీ ఉద్యమాలు రెస్పాండ్ కావాలి 100%. ఫస్ట్ ఉద్యమాలు బికమ్స్ ఉద్యమం స్టార్ట్ కానీ ముందే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుంటుంది. ఉద్యమాలు బికమ్స్ ఇన్ఎవిటబుల్ అవుతుంది. వీళ్ళు రెస్పాండ్ కాకపోతే ఇన్ఎవిటబుల్ అవుతుంది. ఇన్ఎవిటబుల్ అయినప్పుడు కొన్ని శక్తులు వాళ్ళ లాభాల కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. నష్టపోయేది మాత్రం సామాన్యుడు, నీలాంటోడు నాలాంటోడు సామాన్యుడు అయ్యి ఇగో ఇట్లా బోర్డుల మీద మనం మాట్లాడతాం. ఫైనల్గా ఏది అది మనం ఎక్కడనో ఆఫీసర్లు అవ్వాల్సిన క్యాండిడేట్లము ఈరోజు యూట్యూబ్లో మనం మాట్లాడుతున్నాం అంటే దానికి గొప్పలు వాళ్ళ ప్రవీణ్ బ్రోకు అయితే మర్చిపోలేని పేరు, మర్చిపోయినా కూడా అసలు పాపం ప్రవీణ్ బ్రో, నువ్వు కానీ రాజశేఖర్ కానీ రేణుకా కానీ ఐ డోంట్ థింక్ యు ఆర్ ఆల్ కల్ప్రిట్స్. మిమ్మల్ని మీరు తప్పు చేసి ఉండొచ్చు కానీ మీ పైన అలా వదిలేసి వీళ్ళని పట్టుకున్నట్టు ఉంది నాకు అనిపిస్తుంది. కానీ వీళ్ళంతా పోరగాళ్ళు, వీళ్ళని కాదు కానీ మెయిన్ హెడ్ డబ్బులు వసూలు చేసి అది చేసిరు. అలా పైన వదిలేసి డబ్బులు ఈ దాకానే పోయినాయి, ఆ పైన పోలేదా? మా కామెడీ చేస్తారు కానీ అసలు దొంగలు వదిలేసి పొలాలను పట్టుకొని వీళ్ళని ఇప్పుడు నువ్వు చూడు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ బ్యాక్ చేయదు, అది తెలిసిందే. ఇది ఒక్కటి చెప్పి ఆపేద్దాం, గంట అవుతుంది తిడతారు మనల్ని. లాస్ట్ అంటున్నాం అప్పటి నుంచి. మనం ఇప్పుడు ఎక్కడ కూడా ఏ మినిస్టర్ గారు దొరకడు. దొరికేది Group 3 ఆఫీసర్లు, Group 4 ఆఫీసర్లు, ఆడికి 100 కోట్లు దొరికినాయి, ఈ 80 కోట్లు. అసలు చేపలు ఎప్పుడు దొరికాయి? కిందలో దొరుకుతారు. మళ్ళీ వీడు ఇది కన్విక్ట్ అయినా అనేది ఎప్పుడు న్యూస్ రాదు. ఓన్లీ ఆ రోజు మాత్రం తీన్మార్ వార్తలలో మాత్రం దాడ్ అని లేపుతారు న్యూస్. తర్వాత 6 months తర్వాత ఏమైంది, 1 year తర్వాత ఏమైంది, ఆ 2 years తర్వాత ఏమైంది, ఆడ ఏడున్నాడు, నో న్యూస్. ఓన్లీ ఫస్ట్ న్యూస్ మాత్రమే వస్తుంది, తర్వాత న్యూస్ రాదు. ఆ తర్వాత 3-4 years తర్వాత ఆడికి కావాల్సిన పోస్టింగ్లో ఉంటాడు వాడు. అదండి. సరే కానీ నీకు ఎంతసేపు మాట్లాడుకున్నా ఇదే లోల్లి. నేను చెప్పింది తప్ప కాదు కదా. ఫైనల్గా నేను చెప్పేది అంటే విద్యార్థులు మాత్రం నష్టపోకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు చదువు మీద దృష్టి పెట్టాలి. అట్లా అని చెప్పి దేన్ని పట్టించుకోకుండా ఉండొద్దని చెప్పాను. కానీ మనకు ప్రజాస్వామ్యం ఉంది, మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ ఫాలో కావాలని నా అభిప్రాయం. రైట్. అదండి. ఇది నా బీపీ పెంచిన అవుతాను అనవసరంగా హ్యాపీగా. ఎన్టీఆర్ చెప్పినట్టు నా గుండె 40 కొట్టుకునే 120 తీసుకొచ్చిన అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దగా అయింది, లెంతీగా అయింది, బట్ హోప్ డిస్కషన్ అయితే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్, వన్స్ అగైన్. థ్యాంక్ యూ.